Yes. Yes, good morning. Hope my voice is clear. Yes, sir. Yeah, done. So, students, and manam Saturday we are done with the ages, right? Ratios and ages start chesam. Yes. So today we'll go with a new concept. Problems అనేది చేద్దాము, రైటా? And today we'll go with time and work, time and distance. Time and distance అవ్వలేదు కదా మీకు? Time, speed and distance. Time, speed and distance. రైటా? Trains. Trains. ఈ రెండు కూడా మనకి టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఎలాగైతే ఉన్నదో, టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్ రెండు కూడా ఒకటే అన్నమాట. అంటే కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. సో జస్ట్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ కి ఇంప్లిమెంటే ఎక్స్టెన్షన్ ట్రైన్స్, రైటా? సో టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ మనకి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టాపిక్స్ ఉంటాయి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ డెఫినెట్ గా యుల్ గెట్ 1 to 2 క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ ఏంటంటే నెంబర్ సిస్టమ్స్ అనుకున్నాం, రైటా? టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇంకా మనకి బ్యాంక్ లైక్ ఎంఎన్సీస్ అంటే ప్రాబబిలిటీ అండ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, రైట్? ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ డెఫినెట్ గా వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 to 2 క్వశ్చన్స్. డెఫినెట్ గా వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 to 2 క్వశ్చన్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 1 మార్క్ అంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్, కెరియర్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అంటారు కదా, అది, రైట్? సో టుడే విల్ డిస్కస్ అబౌట్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. Time, speed and distance. Time, speed and distance. And distance. So time, speed and distance. మనకి మెయిన్ ఇక్కడ ఏంటంటే యూనిట్స్. యూనిట్స్ అంటే మనం టైం దేంట్లో మెజర్ చేస్తాం, డిస్టెన్స్ దేంట్లో మెజర్ చేస్తాం, అండ్ స్పీడ్ ని దేంట్లో మెజర్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో లెట్ us స్టార్ట్ విత్ డిస్టెన్స్. డిస్టెన్స్ దేంట్లో మెజర్ చేస్తామంటే మీటర్స్ లో మెజర్ చేస్తాం, లేదంటే కిలోమీటర్స్ లో మెజర్ చేస్తాం. సమ్వేర్ యుల్ గెట్ అ మైల్స్, బట్ మైల్స్ అనేది ఎక్కువగా అడగడం. 99% దే విల్ గో విత్ మీటర్స్ అండ్ కిలోమీటర్స్, రైట్? అండ్ టైం, టైం దేంట్లో మెజర్ చేస్తామంటే సెకండ్స్, మినిట్స్, అవర్స్. సెకండ్స్, మినిట్స్, అవర్స్. అండ్ ఇంకోటి ఏంటి మనకి స్పీడ్. స్పీడ్ దేంట్లో చేస్తా అంటే మీటర్ పర్ సెకండ్ అండ్ కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ ఇవి యూనిట్స్ అనమాట. అంటే డిస్టెన్స్ ని మీటర్స్ లో కానీ కిలోమీటర్స్ లో కానీ మెజర్ చేస్తాడు. అండ్ టైం వచ్చి సెకండ్స్, మినిట్స్, అవర్స్, మరి డేస్ లో కౌంట్ చేయడం, ఐదర్ సెకండ్స్ ఆర్ ఇన్ మినిట్స్ ఆర్ ఇన్ అవర్స్, ఈ మూడిట్లోనే మెజర్ చేస్తాం. అండ్ స్పీడ్ వచ్చి మీటర్ పర్ సెకండ్ ఆర్ కిలోమీటర్ పర్ అవర్, ఈ రెండిట్లోనే మెజర్ చేస్తాం. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి, కిలోమీటర్స్ ని మీటర్స్, కిలోమీటర్స్ అన్నాడు, అండ్ స్పీడ్ ని మీటర్ పర్ సెకండ్, కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు. టైం ని మెజర్ చేయడానికి 3 యూజ్ చేసాము, సెకండ్స్, మినిట్స్, అవర్స్, ఈ 3 యూజ్ చేసాం. కానీ ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మినిట్స్ లో ఉన్నప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయకూడదు. ఎందుకు సాల్వ్ చేయకూడదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మినిట్స్ లో ఉన్నప్పుడు స్పీడ్ కనుక్కోనండి. చూడండి ఇక్కడ మీటర్ పర్ సెకండ్స్ అంటే టైం సెకండ్స్ లో ఇచ్చాడు, అవర్స్ లో ఇచ్చాడు, ఎక్కడ కూడా మినిట్స్ లో ఇవ్వలేదు మనకి టైం ఫైండ్ అవుట్ చేయడానికి. అందుకని మినిట్స్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ సాల్వ్ ద క్వశ్చన్. ఈ మినిట్స్ ని వీలైతే అవర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి, లేదంటే సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి. చేసిన తర్వాతే ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అంతేగాని మినిట్స్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం. ఎందుకు సాల్వ్ ద ప్రాబ్లం అంటే చూడండి, ఇక్కడ స్పీడ్ ఉంది మీటర్ పర్ సెకండ్ అంటే టైం ఇక్కడ సెకండ్స్ లో ఉంది, అవర్స్ లో ఉంది. అంటే టైం సెకండ్స్ లో ఉన్నా కానీ, అవర్స్ లో ఉన్నా కానీ
సాల్వ్ చేస్తాం కానీ ఎప్పుడు కూడా మినిట్స్ లో ఉన్నప్పుడు సాల్వ్ చేయం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యువర్ వాయిస్ క్లారిటీ లేదు సార్. సో ఇస్ మై వాయిస్ క్లియర్? లెట్ మీ నో. మీకు ఏమైనా నెట్ ప్రాబ్లం ఉందేమో ఒకసారి చెక్ చేయండి అమ్మా. It is clear, sir. యా డన్. దేవరపల్లి, వెస్ట్ గోదావరి. ప్లీజ్ చెక్ యువర్ నెట్వర్క్స్. రైట్. సో మనం ఏం చేస్తామంటే మినిట్స్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సాల్వ్ చేయండి. సో ఫస్ట్ ఏంటి, డిస్టెన్స్ ఇస్ మెజర్డ్ ఐదర్ ఇన్ మీటర్స్ ఆర్ ఇన్ కిలోమీటర్స్. టైమ్ ఇస్ మెజర్డ్ ఇన్ సెకండ్స్, మినిట్స్ అండ్ అవర్స్, అండ్ ద స్పీడ్ ఇస్ మెజర్డ్ ఇన్ మీటర్ పర్ సెకండ్ అండ్ కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇంపార్టెంట్ నోట్ చేయాల్సింది ఏంటంటే when the time is given in minutes, we don't have a solution. Either you have to convert that minutes into hours, లేదంటే మినిట్స్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి, కానీ మినిట్స్ లో ఉన్నప్పుడు సాల్వ్ చెయ్యం. ఇది ఫస్ట్ టైం. సెకండ్ ఏంటి, కన్వర్జన్స్. కన్వర్జన్స్ అంటే ఏంటంటే డిస్టెన్స్ మనం దేంట్లో ఇస్తాడు, డిస్టెన్స్ ఐదర్ కిలోమీటర్స్ లో ఇస్తాడు లేదంటే మీటర్స్ లో ఇస్తాడని తెలుసు. సో ఎప్పుడన్నా కిలోమీటర్లు ఇచ్చినప్పుడు ఈ కిలోమీటర్ ని మీటర్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ప్రతిసారి కిలోమీటర్లో ప్రాబ్లం అడగడు. అప్పుడప్పుడు ఏంది, కిలోమీటర్ల వాల్యూ ఇచ్చి మీటర్లో అడగచ్చు, రైట్? సో కిలోమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే కాంప్లికేటెడ్ ఏం లేదమ్మా. 1 కిలోమీటర్ అంటే మనకేం తెలుసు, 1000 meters. అవునా? ఎప్పుడన్నా కానీ ఇట్ ఈస్ మెన్షన్ లైక్ 1 కిలోమీటర్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 1 into 1000 meters అని రాయొచ్చు కదా. అదే 2 kilometers అన్నాడు అనుకుమా, వాట్ వీ కెన్ రైట్, 2 into 1000 meters. అంటే 2 kilometers వీ కెన్ రైట్ ఇట్ as 2000 meters. 2000 meters ఎలా వచ్చింది అంటే మనం 1000 తో మల్టిప్లై చేస్తే కిలోమీటర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ మీటర్. ఇక్కడ చూడండి 1 కిలోమీటర్ కదా, కిలోమీటర్ ని మనం తీయాలి అంటే ఏం చేయాలి, we have to multiply with 1000. సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ కిలోమీటర్స్ ఇంటూ మీటర్స్ ఏం చేయాలి, ఇంటూ 1000 చేయాలి. దెన్ కిలోమీటర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ మీటర్స్. అలాగే మీటర్స్ ని కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే దీనికి ఆపోజిటే కదా. సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ మీటర్స్ ఇంటూ కిలోమీటర్స్, మీటర్స్ ని కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 500 meters ఎప్పుడన్నా కిలోమీటర్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 500 ఇంటూ మీటర్స్ ని కిలోమీటర్ లో కన్వర్ట్ చేయాలంటే 1/1000 అంటే డివైడ్ విత్ 1000. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇందులో 2 times పోతుంది. దెన్ వీ కెన్ రైట్ ఇట్ హాఫ్ కిలోమీటర్ ఆర్ 0.5 kilometers అని చెప్తాం. అంతే కదా. 500 meters అంటే నథింగ్ బట్ హాఫ్ కిలోమీటర్. 500 meters is nothing but half kilometer. అదే if it is like 1500 meters అన్నాడు అనుకోమ్మా, ఏం చేస్తాం, డైరెక్ట్ వీ కెన్ రైట్ ఇట్ as 1.5 kilometers. 1500 meters ని కిలోమీటర్స్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 1500 into 1/1000 or divided by 1000. 2 zeros get cancelled. 5 ఇందులో 2 times పోతుంది, ఇందులో 3 times పోతుంది, which is equals to 3/2 kilometer, or we can write it as 1.5 kilometer. Now, so kilometers ని meters లో కన్వర్ట్ చేయాలంటే into 1000 and meters ని kilometers లో కన్వర్ట్ చేయాలంటే divided by 1000. రైట్? ఫస్ట్ కేస్. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద టైం కన్వర్జెన్స్ అంటారు. ఫస్ట్ తీసేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్స్, యూనిట్స్. దిస్ ఈజ్ యువర్ యూనిట్స్. Distance is measured in meters or in kilometers. Distance is measured in meters or in kilometers. Time is measured in seconds, minutes and hours. Time is measured in seconds, minutes and hours. And the speed is measured in meter per second or kilometer per hour. Speed is మనం దేంతో మెజర్ చేస్తాం, either meter per second or kilometer per hour. రైట్? సో ఇవి యూనిట్స్, దీస్ ఆర్ కాల్డ్ యూనిట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, కన్వర్జన్స్. కన్వర్జన్స్ అంటే ఏంటంటే వాడిచ్చింది అవసరమైన దాంట్లోకి కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఒకవేళ కిలోమీటర్స్ లోకి ఇచ్చాడు, కిలోమీటర్లు ఇచ్చి మీటర్లు అడిగాడు అనుకోమ్మా, దెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 1000. కిలోమీటర్స్ ని మీటర్స్ లో మార్చడానికి 1000 తో మల్టిప్లై చేస్తాం. అదే
మీటర్స్ ని కిలోమీటర్స్ లో మార్చాలంటే ఏం చేయాలి? డివైడ్ విత్ 1000 తోటి డివైడ్ చేస్తాం, రైట్? ఇంకా మనకి నెక్స్ట్ ఏంటి? టైం. టైం దేంట్లో ఇస్తాడు అనుకున్నాం? అవర్స్ లో ఇస్తాడు, లేదంటే మినిట్స్ లో ఇస్తాడు, లేదంటే సెకండ్స్ లో ఇస్తాడు, రైటా? ఫస్ట్ ఏం చేద్దామంటే 1 hour. 1 hour ఈక్వల్స్ టు మనకేం తెలుసు? 60 minutes, అవునా? అండ్ 2 hours అన్నాడు అనుకో, 2 into 60 minutes is nothing but 120 minutes, రైటా? 1 into 60 is equals to 60 minutes, and 2 into 60 120 minutes, and 3 hours అన్నాడు అనుకో, simply we can go with the 3 into 60 minutes is nothing but 180 minutes. సో ఎప్పుడన్నా అవర్స్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 60, దెన్ అవర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ మినిట్. అవర్స్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? మల్టిప్లై విత్ 60 చేస్తాం. ఇక్కడ చూడండి 2 hours అన్నాడు, అంటే ఎన్ని మినిట్స్ అంటే ఏం చేయాలి? 2 into 60. సో ఈ 60 తో మల్టిప్లై చేస్తే అవర్స్ వచ్చి మినిట్స్ లో కన్వర్ట్ అయిపోతుంది. గాట్ ఇట్? రైట్. అలాగే ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ గో విత్ మినిట్స్ ఇంటూ అవర్స్, మినిట్స్ ఇంటూ అవర్స్ ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ వాడేమంటాడు? 90 minutes అంటాడు. 90 minutes అంటే మనం అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 90 into 1/60 అంటే 60 తో డివైడ్ చేయాలి. సో దిస్ గెట్ క్యాన్సిల్ 2 times, అండ్ హియర్ ఇట్ ఈస్ 3 times, ఇట్ ఈస్ నథింగ్ బట్ 3/2 hours, ఆర్ ఏమని రాయొచ్చు? గంటన్నర. ఎందుకంటే 60 minutes అంటే 1 hour, 30 minutes అంటే హాఫ్ అన్ అవర్, అంతే కదా? 90 minutes ఏమని రాయొచ్చు? 90 minutes we can write it as 60 minutes plus 30 minutes అని రాయొచ్చా? సో మనకేం తెలుసు? 60 minutes అంటే 1 hour, 30 minutes అంటే హాఫ్ అన్ అవర్, అరగంట. సో రెండింటిని కలిపితే ఏమవుతుంది? గంటన్నర. 1/2 hours. సో ఇప్పుడు మినిట్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలంటే 60 తోటి డివైడ్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ మినిట్స్ ఇంటూ అవర్స్, మినిట్స్ ఇంటూ అవర్స్ ఏం చేయాలి? 60 తోటి డివైడ్ చేయాలి. గాట్ ఇట్? నెక్స్ట్ ఇంకోటి ఏంటి? మినిట్స్ ఇంటూ సెకండ్స్ అంటే మినిట్స్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి. మనకేం తెలుసు? 1 minute కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 seconds ఉంటాయి, అవునా? 2 minutes కి ఎన్ని సెకండ్స్ ఉంటాయంటే 2 into 60 seconds, విచ్ ఇస్ 120 seconds. అంటే ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ మినిట్స్ ఇంటూ సెకండ్స్, మినిట్స్ ని సెకండ్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 60, దెన్ మినిట్స్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సెకండ్. మినిట్స్ ని కన్వర్ట్ చేయాలి అంటే 60 తోటి మల్టిప్లై చేస్తే మినిట్స్ వచ్చి సెకండ్స్ లో కన్వర్ట్ అవుతాయి. అదే మినిట్స్ ని 60 తోటి డివైడ్ చేస్తే మినిట్స్ వచ్చి అవర్స్ లో కన్వర్ట్ అవుతాయి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, రైట్? సేమ్ ఇప్పుడు మనం ఏం చేయాలి? సెకండ్స్ ఇంటూ మినిట్స్, సెకండ్స్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేస్తాం. సే 180 seconds అన్నాడు అనుకోమ్మా, దీన్ని మనం ఏం రాయొచ్చు? 180/60 minutes అని రాయొచ్చు. సో 60 ఇందులో 3 times పోతుంది కాబట్టి వీ కెన్ సే ఇట్ 3 minutes. 180 seconds అని ఇచ్చాడు అనుకోమ్మా, మనం ఎప్పుడైనా అవసరం అయితే 3 minutes అని రాసుకోవచ్చు. ఎందుకంటే టైం అనేది ఈక్వల్. 180 seconds అన్నా 3 minutes అన్నా ఒకటే, కాకపోతే సెకండ్స్ లో చెప్పాడు, ఇది మినిట్స్ లో ఉంది అంతే. గాట్ ఇట్? అండ్ ఇంకోటి ఏంటంటే whenever you want to convert అవర్స్ ఇంటూ సెకండ్స్, అవర్స్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? రైటా? అవర్స్ అంటే 1 hour. 1 hour is equals to మనకేం తెలుసు? 60 minutes అని తెలుసు. అంటే 1 hour ని ఫస్ట్ 60 minutes లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 60 చేస్తే అవర్ వచ్చి మినిట్స్ లో కన్వర్ట్ అవుతుంది. అండ్ మినిట్స్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంకో 60 తో మల్టిప్లై చేయాలి కదా. సో ఇఫ్ యూ మల్టిప్లై విత్ అనదర్ 60, నౌ మినిట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సెకండ్. అంటే మొత్తానికి అవర్స్ లోని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 60 అంటే ఎంతమ్మా? ఇంటూ 3600. సో ఒక అవర్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి? 3600 తో మల్టిప్లై చేస్తే అవర్స్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సెకండ్స్. ఏం చేయాలి? మన టైం ఇచ్చాడు 1 hour అని ఇచ్చాడు. 1 hour మనం ఏం చేయొచ్చు? 1 into 3600
దట్ ఈస్ ఈక్వల్ టు 3600 సెకండ్స్. అంటే 1 అవర్ అన్నా 3600 సెకండ్స్ అన్నా ఒకటే, టైం ఒకటే, జస్ట్ కన్వర్ట్ చేశాడు అంతే, రైటా? అలాగే 2 అవర్స్ అన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం, 3 ఇంటూ 3600 విచ్ ఇస్ ఈక్వల్ టు 7200 సెకండ్. అంటే 2 అవర్స్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 2 ఇంటూ 3600, దెన్ యుల్ గెట్ 7200 సెకండ్స్. అలాగే సెకండ్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే నౌ వి ఆర్ కన్వర్టింగ్ సెకండ్స్ ఇంటూ అవర్స్. ఇక్కడ మల్టిప్లై విత్ 3600 చేసాం కాబట్టి మనకి ఏమొచ్చింది, అవర్స్ సెకండ్స్ లో కన్వర్ట్ అయింది. సెకండ్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, డివైడెడ్ విత్ 3600, దెన్ సెకండ్స్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ అవర్స్, రైటా? సో టైం కన్వర్జన్స్ అనమాట. మన టైం కన్వర్జన్స్ అంటే ఏమున్నాయి, మనకి టైం జనరల్ గా దేంట్లో ఇస్తాడు, అవర్స్ లో ఇస్తాడు, మినిట్స్ లో ఇస్తాడు, సెకండ్స్ లో ఇస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి, అవర్స్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లై విత్ 60. సో మినిట్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ విత్ 60. మినిట్స్ అవర్స్ లో కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి, మనకి మినిట్స్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, మల్టిప్లై విత్ 60, దెన్ మినిట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సెకండ్. సెకండ్స్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ విత్ 60, దెన్ సెకండ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మినిట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సెకండ్. ఇప్పుడు అవర్స్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 3600, దెన్ అవర్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సెకండ్. ఇప్పుడు మనకి ఏం చేయాలి, సెకండ్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, డివైడెడ్ విత్ 3600, దెన్ సెకండ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అవర్స్, రైటా? సో మనకి డిస్టెన్స్ కన్వర్షన్స్ అయిపోయింది, టైం కన్వర్షన్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకా ఏముందమ్మా, స్పీడ్. స్పీడ్ జనరల్ గా మనం దేంట్లో మెజర్ చేస్తాం, వీ కెన్ మెజర్ ద స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్. పర్ అంటే బై ఆర్ అని రాస్తాం, రైటా? దీన్ని ఎలా రాస్తారంటే కేఎంపిహెచ్. కేఎంపిహెచ్ అంటే ఏంటి, కిలోమీటర్ పర్ అవర్. అంటే ఇలా యూజువల్ గా మీనింగ్ అది, కిలోమీటర్ డివైడెడ్ బై అవర్ అండి స్పీడ్ అంటే, రైటా? కిలోమీటర్ పర్ అవర్ అంటే మీనింగ్ ఏంటంటే, చూడమ్మా, ఒక వెహికల్ ఉందనుకో, ఇది గంటకి 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. 1 అవర్ లో ఇది ఏం చేస్తుంది, 20 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఇది ఎలా చెప్తారంటే 1 అవర్ లో ఇట్ కెన్ ట్రావెల్స్ 20 కిలోమీటర్స్ అన్నాడు కదా, అంటే గంటకి 20 కిలోమీటర్లు వెళ్తుంది అని దాని అర్థం. సో ఇక్కడ కేఎంపిహెచ్ అంటే మీనింగ్ ఏంటంటే 1 అవర్ లో ఆ పర్టికులర్ వెహికల్ ఎంత ట్రావెల్ చేస్తే దానిని స్పీడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే వెహికల్ గంటకి 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనుకో, దెన్ ద స్పీడ్ వీ కెన్ కన్సిడర్ యాజ్ 40 kmph, అంటే గంటకి 40 కిలోమీటర్లు వెళ్తుంది. ఒక ట్రైన్ ఉందనుకోమ్మా, ఈ ట్రైన్ ఏం చేస్తుంది అంటే, లెటస్ సే ఇది గంటకి 160 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అంటాడు, లేదంటే ద ట్రైన్ ట్రావెల్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ 160 kmph అంటాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఈ పర్టికులర్ ట్రైన్ గంట 1 అవర్ లో 160 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అని దాని అర్థం. ఎప్పుడైనా స్పీడ్ ఇచ్చాడంటే మీనింగ్ ఏంటంటే, డోంట్ టేక్ లైక్ స్పీడ్ ఇది, అవును రిలేషన్ చెప్పలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇవేంటి, మనకి ఒకటి డిస్టెన్స్, ఇంకోటి ఏంటి సే స్పీడ్, ఇంకోటి ఏముంది మనకి టైం. ఈ మూడు కూడా మనం ఏమంటామంటే వేరియబుల్స్ అంటామండి. అంటే పరిస్థితిని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటాయి, మారచ్చు. టైం ఎప్పుడు ఇవన్నీ కాన్స్టెంట్ గా ఏది ఉండదు. అంటే మనకి డిస్టెన్స్ మారచ్చు, స్పీడ్ మారచ్చు, టైం కూడా మారచ్చు. ఆ ఇచ్చిన కండిషన్స్ బట్టి ఆల్ ద 3 విల్ చేంజ్. సో ఈ మూడిట్లకు ఒక రిలేషన్ ఉంటుంది, ఏంటంటే డిటిఎస్. జనరల్ గా సినిమాల్లో చూపిస్తారు కదా డిటిఎస్ సౌండ్స్ అని. సో దీన్ని ఏమని రాస్తామంటే, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఇది బేసిక్ రిలేషన్, రైటా? దీనిని బట్టి ఎప్పుడైనా మనకు అవసరం వచ్చింది అనుకోమ్మా, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని రాయొచ్చు, లేదంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్ అని కూడా రాయొచ్చు. సో we'll consider the main relation is DTS. DTS, distance is equals to time into speed.
సో దీనిని బట్టి మనం ఏమైనా రాయొచ్చు, టైం ఇటువైపు నుంచి స్పీడ్ ఇటువైపు పంపించి అనుకో, ఈ డిస్టెన్స్ న్యూమినేటర్ లో ఉంటుంది, స్పీడ్ డినామినేటర్ లో ఉంటుంది. సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్, లేదంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైం. ఈ 3 రిలేషన్స్ అన్నమాట. రైటా? ఇప్పుడు స్పీడ్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఆల్రెడీ డిస్టెన్స్, టైం గురించి మాట్లాడేసాం. స్పీడ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎప్పుడు కూడా స్పీడ్ అనేది దేంట్లో మెజర్ చేస్తాడు? కిలోమీటర్ పర్ అవర్. ఇదే కదా, ఇలా వేస్తాడు. లేదంటే మీటర్ పర్ సెకండ్. ఈ రెండిట్లో దేంట్లో దాంట్లో మెజర్ చేయాలి. మనకి స్పీడ్కి రిలేషన్ ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ రాసాం కదా, డిస్టెన్స్ బై టైం. ఇది స్పీడ్కి రిలేషన్. స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇఫ్ యూ నో ద డిస్టెన్స్ అండ్ టైం వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద స్పీడ్. చూడండి, ఇక్కడ డిస్టెన్స్ దేంట్లో మెజర్ చేస్తాం? అయితే కిలోమీటర్లో మెజర్ చేస్తాం, టైం వచ్చి అవర్స్ లో మెజర్ చేస్తాం. లేదంటే డిస్టెన్స్ వచ్చి మీటర్స్ లో మెజర్ చేస్తాం, అండ్ టైం వచ్చి సెకండ్స్ లో మెజర్. ఇవే యూనిట్స్. యూనిట్స్ అంటే దాన్ని మనం ఏమనుకుంటున్నాం, కేఎంపిహెచ్ అంటే ఏంటంటే ఇది కిలోమీటర్ పర్ అవర్. ఇది ఉంది కదా, కిలోమీటర్ బై అవర్ ని ఏమని రాయొచ్చు? కిలోమీటర్ బై అవర్ ని, కిలోమీటర్ బై అంటే పర్ అంటాం, పర్ అవర్. కేఎంపిహెచ్ ఇది మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ మనకి తెలియాల్సింది చూడండి అమ్మా, కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు, లేదంటే మీటర్ పర్ సెకండ్ అన్నాడు. కానీ ఇక్కడ టైం అవర్స్ లో ఉంది, ఇక్కడ సెకండ్స్ లో ఉంది, కానీ మినిట్స్ లో ఎక్కడా లేదు. టైం మినిట్స్ లో ఉన్నప్పుడు మనం ఫాలో చెయ్యం, మెయిన్ థింగ్. రైటా? ఇప్పుడు వాడు ఏమంటాడంటే, ఆ పర్టికులర్ వెహికల్, ఒక వెహికల్ ఉంది, మనం ఇలాగే సాల్వ్ చేస్తాం. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఈ వెహికల్ వాడు ఏమంటాడంటే స్పీడ్ ఇస్తాడు. స్పీడ్ ఇస్ ఈక్వల్ టు సే 90 kmph అంటాడు. 90 kmph అంటే మనకి ఎలా అర్థం అవ్వాలంటే, ఈ వెహికల్ ఉంది కదా, లెటర్ సే పి అనే వెహికల్ ఉంటుంది. ఇది 1 అవర్ లో 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అని మన మైండ్ లో రావాలమ్మా. అదే వాడు హాఫ్ అన్ అవర్ అడిగాడు అనుకో, అరగంటలో ఎంత ట్రావెల్ చేస్తుందంటే గంటకి 90 వెళ్తుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ లో ఇందులో సగం వెళ్తుంది, 45 కిలోమీటర్స్. రైటా? అదే 2 అవర్స్ లో ఎంత వెళ్తుంది అంటే 1 అవర్ లో 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, 2 అవర్ లో అంటే ఇంకో 90 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేస్తుంది. 90 ప్లస్ 90 ఎంత? 180 కిలోమీటర్స్. హోప్ ఇట్ ఇస్ క్లియర్. అలాగే అలా కాకుండా ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ పి ఇస్ గివెన్ as 60 kmph. అంటే మనం మైండ్ లో ఏమవ్వాలి, 1 అవర్ లో ఇట్ కెన్ ట్రావెల్ 60 కిలోమీటర్స్. అదే హాఫ్ అన్ అవర్ లో అడిగాడు అనుకోమ్మా, ఎంత? ఇందులో సగం 30 కిలోమీటర్స్. లేదంటే 15 మినిట్స్ లో అడిగాడు అనుకో, 1/4 అవర్ అన్నాడు అనుకో, 15. ఎందుకంటే 1/4 అంటే హాఫ్ అన్ అవర్ లో సగం కదా, 15 కిలోమీటర్స్. లేదు 2 అవర్స్ అడిగాడు, 2 అవర్స్ అడిగాడు, గంటకి 60 కాబట్టి 2 అవర్స్ లో 120 కిలోమీటర్స్ వెళ్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పీడ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పీడ్. కేఎంపిహెచ్ ఇచ్చాడు అంటే ఏం చేస్తాడంటే పర్టికులర్ 1 అవర్ లో అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనే విషయాన్ని చెప్తుందమ్మా మనకి. రైటా? సో ఇందులో బేసిక్ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? టైం తెలుసు, టైంని ఎలా మెజర్ చేస్తాడో తెలుసు, డిస్టెన్స్ ఎలా మెజర్ చేస్తాడో తెలుసు, స్పీడ్ ఎలా మెజర్ చేస్తాడో తెలుసు. మనకి ఏమంటాడు? లెట్ us గో విత్ సే డిస్టెన్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సే 400 కిలోమీటర్స్. రైటా? అండ్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు సే 8 అవర్స్. అండ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతాడు. ఎప్పుడన్నా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ యూనిట్స్ చదవాలమ్మా. ఫస్ట్ యూనిట్స్ చూసుకోవాలి. ఏమి ఇచ్చాడు మనకి? డిస్టెన్స్ అనేది కిలోమీటర్లు ఇచ్చాడు, టైం అనేది అవర్స్ లో ఇచ్చాడు. మనకి స్పీడ్ కి ఏం తెలుసు? డిస్టెన్స్ బై టైం అని తెలుసు. బట్ దేంట్లో వస్తుంది? కిలోమీటర్ పర్ అవర్ లో వస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే డిస్టెన్స్ కిలోమీటర్ లో ఉన్నప్పుడు టైం అనేది ఖచ్చితంగా అవర్స్ లోనే ఉండాలి, అంతేగాని మినిట్స్ లో సెకండ్స్ లో ఉండకూడదు. ఉంటే మనం సాల్వ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? ఒకవేళ మినిట్స్ లో కానీ సెకండ్స్ లో కానీ ఇచ్చాడు అనుకోమ్మా, ఈ రెండిట్లో దేన్నో దాన్ని కన్వర్ట్ చేస్తాం, మన వీలుని బట్టి కన్వర్ట్ చేస్తాం. కానీ బ్లైండ్ గా స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అని చెప్పేసి ఇది కిలోమీటర్స్ లో ఉంది, ఇది మినిట్స్ లో ఇచ్చాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 8 అని 400/8 అని రాయకూడదు. ఇట్స్ రాంగ్. వై? బికాస్ డిస్టెన్స్ అనేది కిలోమీటర్ లో ఉంది, స్పీడ్ అనేది ఇక్కడ మినిట్స్ లో ఇచ్చాడు అనుకో. ఎప్పుడు కూడా కిలోమీటర్ లో ఉంది సాల్వ్ చేయాలంటే ఇది డెఫినెట్ గా అవర్స్ లోనే ఉండాలి, అంతేగాని మినిట్స్ లో కానీ సెకండ్స్ లో కానీ ఉండకూడదు. ఉన్నప్పుడు సాల్వ్ చేయకూడదు. రైటా?
For example, if you have a question like this, and we have a distance is equals to say 300 kilometers, and time is equals to say 180 minutes, and the speed is equals to 100 అనుకో. స్పీడ్ is equals to ఎంత అన్నది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది కిలోమీటర్ లో ఉంది, టైం అనేది మినిట్స్ లో ఉంది, రైట్. అప్పుడు ప్రాబ్లం 300/180 వేయకూడదు. ఎందుకు వేయకూడదు? డిస్టెన్స్ కిలోమీటర్ లో ఉన్నప్పుడు టైం ఖచ్చితంగా అవర్స్ లోనే ఉండాలి, అవర్స్ లోనే ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే ఏదో దాన్ని కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మినిట్స్ మనం ఏం చేయాలి? నౌ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ మినిట్స్ ఇంటూ అవర్స్. అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 180ని 60 తోటి డివైడ్ చేయాలి. వై? బికాస్ మినిట్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 60 తో డివైడ్ చేయాలి. 60 తో డివైడ్ చేస్తే ఇది 3 టైమ్స్ పోతుంది, కాబట్టి 180 మినిట్స్ అన్నా 3 అవర్స్ అన్నా ఒకటే. ఇప్పుడు అవర్స్ ని మినిట్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేసాం. సో డిస్టెన్స్ అనేది కిలోమీటర్ లో ఉంది, టైం అనేది అవర్స్ లో ఉంది. ఇప్పుడు సాల్వ్ చేయొచ్చు. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ మనకేం తెలుసు? డిస్టెన్స్ అపాన్ టైం, అంతే కదా. డిస్టెన్స్ ఏమి ఇచ్చాడు? 300 కిలోమీటర్స్ ఇట్స్ ద డిస్టెన్స్, అండ్ స్పీడ్ అంటే 3 అవర్స్. అప్పుడు 300 లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 100 టైమ్స్ పోతుంది. చూడండి మనకి యూనిట్స్ ఎలా వస్తాయి చూడండి. 100 కిలోమీటర్ పైన ఉంది కదా, కిలోమీటర్. డినామినేటర్ లో టైం ఉంది కాబట్టి పర్ అవర్, ఇది స్పీడ్. ఎప్పుడన్నా కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడంటే స్పీడ్ ఇచ్చినట్టు, స్పీడ్ ఇచ్చినట్టు. అలా 100 అని వేయకూడదు బ్లైండ్ గా. యూ హ్యావ్ టు స్పెసిఫై ద యూనిట్స్. చాలా ఇంపార్టెంట్. అంటే ఇంచుమించు దీనికి సర్నేమ్ లాంటిది యూనిట్స్ అంటే. యు నెవర్ లీవ్ ఇట్, ఎక్కడ వదలకూడదు. ట్రై టు ప్రాక్టీస్ ఇట్. మనం ఖచ్చితంగా యూ హ్యావ్ టు స్పెసిఫై ద వాల్యూ విత్ ద యూనిట్స్, రైటా. ఇదే క్వశ్చన్ వాడేమంటాడంటే లెట్ us సే టైం is equals to say 120 minutes, and speed is equals to say 60 kmph, then distance is equals to 100. Distance is equals to ఎంత. సో డోంట్ calculate the value. మనం డోంట్ యూజ్ ద రిలేషన్ అన్లెస్ అంటే మనకు బాగా ఇంపార్టెంట్ అయితేనే రిలేషన్ యూజ్ చేయడం, లేదంటే కాన్సెప్ట్ తోటి చేసేస్తాం. 180 ఏంటది? 180 ఏంటది? 30 డిగ్రీ కాలేజ్ కేఎంపిహెచా, మినిట్సా, సెకండ్సా, మళ్ళీ 120 వేసారు, రైట్. ఇక్కడ స్పీడ్ ఏమి ఇచ్చాడు? కేఎంపిహెచ్ ఇచ్చాడంటే మనకి ఏం తెలుస్తుంది? 1 అవర్ లో 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. 120 మినిట్స్ అని ఇచ్చాడమ్మ. 120 మినిట్స్ అంటే ఎన్ని అవర్స్ రాసుకోవచ్చు? 120 డివైడెడ్ బై 60, అంతే కదా. 120 డివైడెడ్ బై 60 అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 అవర్స్ టైం ఇచ్చాడు, అవునా. సో ఇది గంటకి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందని మనకు తెలుసు. అండ్ టైం ఎంత ఇచ్చాడు? 2 అవర్స్ ఇచ్చాడమ్మా. అంటే ఫస్ట్ అవర్ లో 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, అండ్ సెకండ్ అవర్ లో ఇంకో 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, అంతే కదా. 120 మినిట్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 అవర్స్. సో ఫస్ట్ అవర్ లో 60 కిలోమీటర్స్, సెకండ్ అవర్ లో 60 కిలోమీటర్స్, టోటల్ ఎంతమ్మా? 120 కిలోమీటర్స్. అంటే ఒక పర్టికులర్ వెహికల్ ఉంది, ఇది ఏం చేస్తుంది అంటే గంటకి 60 kmph ట్రావెల్ చేస్తుంది. అలా ట్రావెల్ చేస్తే 2 అవర్స్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని అడిగాడు. 2 అవర్స్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని అడిగాడు. సో గంటకి 60 kmph కాబట్టి ఫస్ట్ అవర్ లో 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, అండ్ సెకండ్ అవర్ లో ఇంకో 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. టోటల్ ఇట్ కవర్ 120 కిలోమీటర్స్ ఇన్ 2 అవర్స్. వాడిచ్చిన టైంలో 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఎస్, రైట్. చూడండి ఇక్కడ మనకి ఇంకా కొంచెం కాంప్లికేట్ చేయాలి అంటే ఏం చేస్తారంటే, మనం కన్వర్షన్ స్పీడ్ చూడలేదు కదా. స్పీడ్ మనకేం తెలుసు? కేఎంపిహెచ్ ని మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? వన్స్ అగైన్ ప్లీజ్ జస్ట్ మినిట్ చెప్తాను. వన్స్ వి గో విత్ దిస్, మనకి ఏంటిది? కేఎంపిహెచ్ ని మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? అంటే కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? కిలోమీటర్స్ పర్ అవర్ కదా, ఇది కిలోమీటర్ పర్ అవర్ ని దేం చేస్తున్నాం? మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తాం. సో
ఒక కిలోమీటర్ ఉందనుకో, మా మీటర్లో కన్వర్ట్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 1000తో మల్టిప్లై చేయాలి. నౌ వీఆర్ రీప్లేసింగ్ కిలోమీటర్ విత్ మీటర్, అవునా? 1000. అవర్ని దేంతో రీప్లేస్ చేస్తున్నాం? సెకండ్స్ లో రీప్లేస్ చేస్తున్నాం. సో 1 అవర్ కి ఎన్ని సెకండ్స్? 3600, అవునా? ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 2 ఇందులో 5 టైమ్స్, ఇందులో 18 టైమ్స్. సో యు ఆర్ లెఫ్ట్ విత్ 5/18. అంటే మీనింగ్ ఏంటి? కేఎంపిహెచ్ ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 5/18. యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 5/18. అంటే కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 5/18. అదే మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ అవర్ లోకి కన్వర్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 18/5. జస్ట్ దీన్ని రెసిప్రోకల్ చేస్తాం. కిలోమీటర్ మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ అవర్ లోకి కన్వర్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 18/5. దెన్ మీటర్ పర్ సెకండ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ కిలోమీటర్ పర్ అవర్. రైటా? డివికే డిగ్రీ కాలేజ్ ముస్కాన్ చెప్తానమ్మా. ఇది అయిపోయిన తర్వాత విల్ డిస్కస్ ద ప్రీవియస్ ప్రాబ్లమ్ అగైన్. రైటా? దీంట్లో మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గుర్తుపెట్టేసుకున్నాం. అంటే ఏంటి? వెన్ ఎవర్ దెర్ ఈస్ 18 kmph, 18 kmph ఉంది. దీన్ని మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏంటి? 18 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్, అవునా? 18 గెట్ క్యాన్సిల్. నౌ వీఆర్ లెఫ్ట్ విత్ 5 మీటర్ పర్ సెకండ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే 18 kmph కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో అండ్ 5 మీటర్ పర్ సెకండ్ కి కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. whenever you want to replace 18 kmph, we can replace with 5 meter per second. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడన్నా 18 మీటర్ పర్ సెకండ్ ని కన్వర్ట్ చేయాలి, అదే 18 కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే వీ కెన్ చేంజ్ విత్ 5 మీటర్ పర్ సెకండ్. ఈ రెండు స్పీడ్ ఒకటే, ఓన్లీ మనకి ఏమైంది? యూనిట్స్ చేంజ్ అయ్యాయి. ఇక్కడ కేఎంపిహెచ్ ఉంది, ఇది మీటర్ పర్ సెకండ్ ఉంది. అంతేగాని ఇది ఎంతైతే డిస్టెన్స్ ఆ టైంలో ట్రావెల్ చేస్తుందో అట్ ద సేమ్ టైం ఇట్ ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్. ఇది మన దేంట్లో ఇచ్చాడు? కిలోమీటర్ పర్ అవర్ లో ఇచ్చాడు. జస్ట్ ఇది మీటర్ పర్ సెకండ్స్ లో ఇచ్చాడు. బట్ ద ట్రావెలింగ్ డిస్టెన్స్ ఇస్ సిమిలర్. ఎప్పుడైనా చేంజ్ చేయాలంటే వీ కెన్ చేంజ్ విత్ 18 kmph అంటే వీ కెన్ చేంజ్ విత్ 5 మీటర్ పర్ సెకండ్. ఓకే. అలాగే ఇఫ్ యూ వాంట్ టు గో విత్ 36 kmph, దేంతో రాయొచ్చు? 10 మీటర్ పర్ సెకండ్. అలాగే ఇది గుర్తుపెట్టుకోవాలి, 54 kmph. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మళ్ళీ ఇది చేంజ్ చేయడానికి టైం పడుతుంది. అంటే ఎప్పుడన్నా మన క్వశ్చన్ లో వెన్ ఇట్ ఇస్ మెన్షన్ లైక్ 54 kmph, అగైన్ వాట్ వీ హావ్ టు డూ? 54 ఇంటూ 5/18. ఇది ఇందులో 3 టైమ్స్ పోతే 3 ఇంటూ 5 15 మీటర్ పర్ సెకండ్. ఇది డెరైవ్ చేయడానికి టైం పడుతుంది. అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 2 to 3 seconds, ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. రైట్? సో ఏం చేయాలంటే వెన్ ఇట్ ఇస్ 36 మీటర్ పర్ సెకండ్ kmph అంటే మన మైండ్ లో 10 మీటర్ పర్ సెకండ్, రెండు సేమ్. రైటా? అదే ఎలా ఉంటది? ఎప్పుడన్నా 3 ఇంటూ 2 అన్నా 6 అన్నా ఒకటే. వెన్ ఇట్ ఇస్ లైక్ 6 వచ్చింది అనుకో, మన మైండ్ 3 ఇంటూ 2 అని రాసుకోవచ్చు కదా. బోత్ ఆర్ సేమ్. సో ఎప్పుడన్నా అవసరం అయితే 6 ని దీంతో రీప్లేస్ చేయొచ్చు, దీన్ని దీంతో రీప్లేస్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంత క్లియర్ కట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. 54 kmph ఇది నథింగ్ బట్ ఎంత? 15 మీటర్ పర్ సెకండ్. రైటా? అలాగే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 72 kmph రాసుకొని గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీ కెన్ రీప్లేస్ విత్ 20 మీటర్ పర్ సెకండ్. If it is like 90 kmph, we can replace with 25 meter per second. And 108 kmph, nothing but 30 meter per second. At least ఈ 6 అన్న గుర్తుపెట్టుకోవాలి మనం. అట్లీస్ట్ ఈ 6 అన్న గుర్తుపెట్టుకోవాలి. అంటే 18 kmph 5 మీటర్ పర్ సెకండ్, 36 kmph 10 మీటర్ పర్ సెకండ్, 54 kmph 15 మీటర్ పర్ సెకండ్, 72 kmph 20 మీటర్ పర్ సెకండ్, and 90 kmph 25 meter per second, and 108 kmph it is 30 meter per second. ఈ రెండు స్పీడ్స్ ఒకటే. ఇది ఇచ్చాడు అనుకోండి, దీంతో రీప్లేస్ చేసుకోవచ్చు అవసరం అయితే. లేదు 5 మీటర్ 15 మీటర్ పర్ సెకండ్, దెన్ వీ కెన్ రీప్లేస్ విత్ 54 kmph. రైటా? ఇస్ ఇట్ క్లియర్? ఈ వాల్యూస్ తీసుకోండి అమ్మా.
Yeah, it's done. Right. So ఇప్పుడు క్వశ్చన్ మనం ఏం చేద్దామంటే ప్రీవియస్లీ వీఆర్ డన్ విత్ ఏంటిది 300 కేఎంపి కిలోమీటర్స్ అండ్ 120 60 కదా. అండ్ దర్ ఇస్ అ డౌట్ షేక్ ముష్కనా పీవీకే డిగ్రీ కాలేజ్ చూడమ్మా డిస్టెన్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఏమి ఇచ్చాడు సే డిస్టెన్స్ ఏమో ఇచ్చింది, టైం ఇచ్చాడు. వాట్ ఇస్ ద క్వశ్చన్ ఇయర్? స్పీడ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. ఎస్, distance అడగడు. Distance is equals to how much when the speed is given as say 60 kmph and the time ఎంత ఇచ్చాడు అంటే 120 minutes అని ఇచ్చాడు. 120 minutes అని ఇచ్చాడు. చూడండి, ఇది కేఎంపిహెచ్ అంటే మీనింగ్ ఏంటి? ఇది మనకి కేఎంపిహెచ్ ఇవ్వగానే మనకి మైండ్లో ఏమో రావాలంటే 1 అవర్లో 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఇది మైండ్లో రావాలి. డోంట్ టేక్ ఇది కిలోమీటర్ పర్ అవర్. అప్పుడు ఏమవుతుందంటే సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. ఆ వెహికల్ పర్టికులర్ వెహికల్ గంటకి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఫైన్. ఇప్పుడు మనకి టైం ఎంత ఇచ్చాడు? 120 minutes ఇచ్చాడు. ఇది మినిట్స్ లో ఉంది, కానీ ఇక్కడ టైం మనకు దేంట్లో ఉంది? అవర్స్ లో ఉంది. ఈ రెండు డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఏం చేయాలంటే మనం ఈ మినిట్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలి. సో 120 minutes ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? divided by 60, then minutes is converted into hours. అవునా? ఇది ఇందులో 2 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 120 minutes is nothing but 2 hours. అంతే కదా. ఎందుకంటే 120ని ఎలా రాయొచ్చమ్మా మనం? 60 + 60 అని రాయొచ్చా? 60 minutes అంటే ఎంత? 1 hour ప్లస్ 60 minutes అంటే 1 hour. టోటల్ ఎంత? 2 hours. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడంటే ఒక వెహికల్ గంటకి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, 2 hours లో ఎంత ట్రావెల్ చేస్తుంది అని అడిగాడు. అంతే. గంటకి 60 కిలోమీటర్స్ పోతుంది అంటే 2 hours ఎంత ట్రావెల్ చేస్తుందమ్మా? ఫస్ట్ అవర్ లో 60 అండ్ సెకండ్ అవర్ లో 60, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 120 కిలోమీటర్స్. సో దీని మీనింగ్ ఏంటి? ఇది 60 kmph తో ట్రావెల్ చేస్తుంది అండ్ 120 minutes ట్రావెల్ చేస్తే ఇది 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అదర్వైజ్ మనకేం కావాలి? రిలేషన్ ఉందనుకోమో, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు? స్పీడ్ ఇంటూ టైం అని రాయొచ్చు కదా. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 60 kmph అండ్ టైం ఎంత ఇచ్చాడు? 120 minutes. కన్వర్ట్ చేసుకుంటే 2 hours. అవర్స్ క్యాన్సిల్ అవుతుంది. 60 × 2 అంటే ఎంత? 120. ఇంకా మనకి ఏం మిగిలింది? కిలోమీటర్స్ మిగిలింది. 120 kilometers. That is your distance. That is your distance. Right? Hope it is clear. And this girl, Sheikh Muskana. Sorry, Mushkan. BVK. Done. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే లెట్ us say the speed వచ్చి will go with 90 kmph, right? And time is equals to 20 seconds, then speed is equals to distance is equals to how much? Distance is equals to how much అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది స్పీడ్ kmph కిలోమీటర్ పర్ అవర్ లో ఇచ్చాడు అండ్ ఇక్కడ సెకండ్స్ లో ఇచ్చాడు టైం. సో సెకండ్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేసుకోవడం ఇబ్బంది ఏం లేదు. బట్ సింప్లిఫికేషన్ కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. ఎందుకంటే సెకండ్స్ అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే 20/3600. సో ఇలా ఏమవుతుందంటే కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. కాబట్టి బెటర్ ఏంటంటే దీనిని మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయడం ఇది. ఎందుకంటే 90 kmph మనం దేంతో చేయొచ్చు? 25 మీటర్ పర్ సెకండ్స్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్ అనుకున్నాం కదా. అంటే దీనిని కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే సింప్లిఫికేషన్ పెరుగుతుంది. దీన్ని కన్వర్ట్ చేసిన వస్తుంది, అవర్స్ లో కన్వర్ట్ చేసి మల్టిప్లై చేసినా వస్తుంది. కానీ ఏమవుతుందంటే సింప్లిఫికేషన్ పెరుగుతుంది. దాని గురించి మనం ఏం చేస్తామంటే తెలిసిన విషయాలను యూజ్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఈజీగా సాల్వ్ చేయాలి. సో తెలిసిన విషయం ఏంటి? 90 kmph అంటే 25 మీటర్ పర్ సెకండ్ అని తెలిసాం. అప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. 25 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టైం ఎంత? 20 seconds. సెకండ్ గెట్ క్యాన్సిల్. 2 × 25 అంటే 500 meters. ఆన్సర్ అడిగాడు అనుకో, కిలోమీటర్లు ఉందనుకో 0.5 kilometers. ఐదర్ ఆన్సర్ మీటర్స్ లో ఉందనుకో ద ఆన్సర్ ఇస్ 500 meters.
లేదు ఆన్సర్ కిలోమీటర్లు ఇచ్చాడు అనుకో, 500 మీటర్స్ని మళ్ళీ కిలోమీటర్ సాల్వ్ చేయడం ఈజీ, అంతే కదా. ఎందుకు, ఒకవేళ 500 మీటర్స్ ఇచ్చాడు అనుకోము, వెన్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ కిలోమీటర్స్ యూ హ్యావ్ టు కీప్ అ డెసిమల్ ఆఫ్టర్ 3 డిజిట్. 3 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టండి. అంటే ఇది ఏమవుతుంది, 0.5 కిలోమీటర్. 0.5 అంటే అంత హాఫ్ అనే కదా. సో దీనిని బట్టి నేను చెప్పేది ఏంటంటే, కన్వర్ట్ చేసినప్పుడు దేంట్లో నుంచి దేంట్లో కన్వర్ట్ చేస్తే ఈజీగా అవుతుందో అది తీసుకోవాలమ్మా మనం. ఎందుకంటే ఇక్కడ 20 సెకండ్స్ని కూడా కన్వర్ట్ చేయొచ్చు అవర్స్లోకి. అవర్స్లో కన్వర్ట్ చేసి వీ కెన్ గో విత్ దిస్. బట్ ఏది ఈజీగా అయిపోతుందో దాంట్లో కన్వర్ట్ చేస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆప్టిట్యూడ్ అంటేనే అదమ్మా. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే విచ్ వన్ ఈస్ ద ఈజియెస్ట్ మెథడ్. ఫైనల్లీ వి రిక్వైర్డ్ అన్ ఆన్సర్. ఫైనల్గా మనకు ఆన్సర్ కావాలి. ఎలా చేస్తే ఆన్సర్ వస్తుంది. అంతేగాని నువ్వు ఈ అంటే మాన్యువల్ మెథడ్లో చేసావా, లేదంటే ఫార్ములా యూజ్ చేసావా, ఎక్కడ ఎవ్వరు అడగరమ్మ. నువ్వు మాన్యువల్ మెథడ్ చేసావా, ఫార్ములా యూజ్ చేసావా, కాన్సెప్ట్ యూజ్ చేసావా, లేదంటే ట్రైల్ అండ్ ఎర్రర్ వేసావా, ఈ 4 ఏమీ అడగడు. ఆన్సర్ కరెక్టా రాంగా అనేది చూస్తాడమ్మా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినప్పుడు ఏ మెథడ్లో చేస్తే త్వరగా అయిపోతుంది అండ్ ఈజీగా ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ దిస్ కన్వర్టెడ్ ఇంటూ అవర్స్ చేయొచ్చు. చూడండి ఇక్కడ దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేసాం అనుకోము. ఇఫ్ యూ కన్వర్ట్ దిస్ ఇంటూ అవర్స్ వాట్ విల్ గెట్ 20/3600 అవర్స్, రైట్. ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 90 ఇంటూ 20/3600. 2 zeros గెట్ క్యాన్సిల్ అండ్ 9 ఇందులో మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. ఇది ఇందులో 2 టైమ్స్ పోతుంది. దాన్ని విల్ గెట్ 1/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 కిలోమీటర్. ఇలా చేయొచ్చు. బట్ ఇట్ విల్ టేక్ అ లెంగ్తీ క్యాలిక్యులేషన్. అదే 90 kmph మన మైండ్లో ఉంది 25 మీటర్ పర్ సెకండ్. 25 ఇంటూ 2 అంటే 50. సో 500 మీటర్స్ డైరెక్ట్ వచ్చేస్తుంది ఆన్సర్. సో విచ్ వన్ మేక్స్ ఈజీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అలా సాల్వ్ చేయాలి, రైట్. డన్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. వాడేమంటాడంటే ద స్పీడ్ ఈస్ గివెన్ యాజ్ సే 30 మీటర్ పర్ సెకండ్, రైట్, అండ్ time is equals to 90 minutes and distance is equals to enta. Distance is equals to how much అని అడుగుతుంది, రైట్. If I require the distance in kilometers, distance నాకు కిలోమీటర్లో కావాలి అని అనుకో. ఇప్పుడు చూడండి, ఇది మీటర్ పర్ సెకండ్లో ఉంది, ఇది మినిట్స్లో ఉంది, ఇది కిలోమీటర్స్. 3 డిఫరెంట్ యూనిట్స్లో ఉన్నాయి. ఏది ప్రాపర్ యూనిట్లో లేదు. ఎందుకంటే కిలోమీటర్లో ఉన్నప్పుడు మనకు అవర్స్ ఉందనుకోమా ప్రాపర్గా ఉన్నట్టు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, స్పీడ్ మీటర్ పర్ సెకండ్లో ఇచ్చాడు, టైం మినిట్స్ ఇచ్చాడు, ఆన్సర్ కిలోమీటర్లో కావాలి అన్నాడు. అంటే ఖచ్చితంగా అన్నిటిని ఒక సింగిల్ వేరియబుల్లో కన్వర్ట్ చేస్తాం. బెటర్ దేంట్లో కన్వర్ట్ చేసుకుంటే ఇది కావచ్చు చూడాలి. 130 మీటర్ పర్ సెకండ్ అంటే ఏంటి మనకు తెలుసు, 108 kmph. అంటే మీనింగ్ ఏంటిది, గంటకి 108 కిలోమీటర్స్ అవుతుంది. 90 మినిట్స్ అంటే ఎంత తెలుసు మనకి, 60 minutes plus 30 minutes. That means 1.5 hour, గంటన్నర. సో ఇప్పుడు కిలోమీటర్స్ వచ్చేస్తుంది. ఇది గంటకి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, 108 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. హాఫ్ అన్ అవర్లో ఎంత ట్రావెల్ చేస్తుందమ్మా, 54 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, అంతేనా. మొత్తానికి ఎంత అంటే వాట్ విల్ గెట్ 162 కిలోమీటర్స్. దట్ ఈస్ యువర్ డిస్టెన్స్. ఇదేంటి సత్య డిగ్రీ కాలేజ్, హౌ యూ గెట్ 54? ఇట్స్ నాట్ హాఫ్ అన్ అవర్, 1.5 hour. 90 minutes అంటే ఎంతమ్మా, 90 minutes అంటే గంటన్నర. 90 ఎలా రాయొచ్చు, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 60 minutes ప్లస్ 30 minutes, రైట్. 30 మీటర్ పర్ సెకండ్, 30 మీటర్ పర్ సెకండ్స్ని యూ హ్యావ్ టు కన్వర్టెడ్ ఇంటూ కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ ఎప్పుడో రాసాం కదా, వేర్ వి రైట్ దిస్, దిస్ వన్ 30 మీటర్ పర్ సెకండ్. అంటే మనకు కన్వీనియంట్గా ఉన్నది అంటే దేంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, 108 కిలోమీటర్ పర్ అవర్. ఈ రెండు సేమే కదా. 30 kmph అన్న 30 మీటర్ పర్ సెకండ్ అన్న 108 kmph అన్న రెండు ఒకటే. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, హియర్ వి హావ్ అ క్వశ్చన్ దాట్ ద స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. 30 మీటర్ పర్ సెకండ్ ని ఎప్పుడైనా రీప్లేస్ చేయాలంటే వీ కెన్ రీప్లేస్ విత్ 108 మీటర్ పర్ సెకండ్, రైటా. టైం ఏమి ఇచ్చాడు, మినిట్స్ లో ఇచ్చాడు, 90 minutes అని ఇచ్చాడు. మినిట్స్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం అసలు సాల్వే చేయం ఫస్ట్ కేసు. ఐదర్ ఏం చేయాలి, సెకండ్స్ లోకో అవర్స్ లోకో కన్వర్ట్ చేయాలి.
దేంట్లో కన్వర్ట్ చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది చూడాలి. అవర్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం అనుకో 90 మినిట్స్ అంటే 60 మినిట్స్ ప్లస్ 30 మినిట్స్. 60 మినిట్స్ అంటే ఎంత 1 అవర్ అండ్ 30 మినిట్స్ అంటే ఎంత హాఫ్ అన్ అవర్. స్పీడ్ ఎంత వచ్చింది మనకి 108 kmph. అంటే మన మైండ్ లో ఏం పెట్టుకున్నాం, గంటకి 108 కిలోమీటర్స్ వెళ్తుంది అంతే కదా. అంటే ఈ ఫస్ట్ అవర్ లో 108 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. తర్వాత హాఫ్ అన్ అవర్ లో ఇందులో సగం వెళ్తుంది. 108 లో సగం ఎంత 54 కిలోమీటర్స్. అంటే ఫస్ట్ అవర్ లో 108 వెళ్ళిపోయింది, హాఫ్ అన్ అవర్ లో 54 వెళ్ళింది. మొత్తం గంటన్నరలో ఎంత వెళ్తుంది అంటే 162 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. మాన్యువల్ గా మనం ఏం చేస్తాం, కాన్సెప్చువల్ గా ఇలా చేస్తామా. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఫార్ములేషన్ వస్తుంది. మనకి డిస్టెన్స్ అడిగాడు, డిస్టెన్స్ అడిగాడు ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. అవునా, స్పీడ్ ఎంత, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటర్ పర్ సెకండ్స్ లోనే చేసేద్దాం. మీటర్ పర్ సెకండ్స్ లో స్పీడ్ ఎంత ఇచ్చాడు 30 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు 90 మినిట్స్ అని ఇచ్చాడు. మళ్ళీ దీన్ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి కదా, ఇంటూ 60 అంతేనా. సో ఏమొస్తుంది మనకి 9 3s 27 అంతేనా, 9 20 అక్కడ 27 ఇంటూ 6 6 42 4 6 12 13 14 15 16 162 అండ్ వీఆర్ 162 వీఆర్ లెఫ్ట్ విత్ 3 zeros 0 0 0. ఇదేంటి మనకి మీటర్స్ వచ్చింది. బట్ ఆన్సర్ దేంట్లో అడిగాడు, కిలోమీటర్స్ లో అడిగాడు. అంటే 162,000 డివైడెడ్ బై 1000 అంతే కదా. 3 zeros క్యాన్సిల్ అయితే 162 కిలోమీటర్స్ ఇలా వస్తుంది. విశ్వం డిగ్రీ కాలేజ్ చెప్తున్నాను నేను, మనకి ఇలా సాల్వ్ చేసినా వస్తుంది, రాదని కాదు. కాకపోతే ఏమొస్తుంది అంటే టైం టేకింగ్ ప్రాసెస్. మనం ఈజీలో ఎలా చేయాలి అంటే, ఐ థింక్ నా వరకు ఇది కొంచెం సింపుల్ గా ఉంటుందాం. ఎందుకంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్ అంతా కూడా మైండ్ క్యాలిక్యులేషన్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ 30 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, మైండ్ లో ఇట్ ఈస్ 108 కిలోమీటర్స్. అవునా, అంటే గంటకి 108 కిలోమీటర్స్ వస్తుంది, వెళ్తుంది అది. కానీ టైం ఎంత ఇచ్చాడు 90 మినిట్స్ అని ఇచ్చాడు. 90 మినిట్స్ అంటే ఎంత, గంటన్నర. అంటే ఫస్ట్ అవర్ లో 108 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. తర్వాత హాఫ్ అన్ అవర్ లో 54. మొత్తం ఎంత ట్రావెల్ చేసింది అంటే 108 ప్లస్ 54 162. అంటే వితౌట్ యూజింగ్ పేపర్ అండ్ పెన్ ఐ కెన్ ఫైండ్ ద ఆన్సర్, ఇట్ ఈస్ 162 కిలోమీటర్స్. బట్ ఎప్పుడైనా మనం పేపర్ మీదకి వెళ్ళాం అనుకోండి, ఫార్ములా యూజ్ చేసాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 ఇంటూ 90 ఇంటూ 60 3 9s 27 27 ఇంటూ 6 అంటే గబుక్కుని రాదు. ఖచ్చితంగా ఇలాగే వెళ్ళాలి. ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో విత్ మాన్యువల్ క్యాలిక్యులేషన్. ఇలా మాన్యువల్ క్యాలిక్యులేట్ చేయాలి. చేసి అప్పుడు యూ హ్యావ్ టు అగైన్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ దిస్ 1000 ఇయర్, రైటా. సో దీన్ని అంతకి కొంచెం టైం పడుతుంది అమ్మా. ఇట్ విల్ టేక్ బిట్ ఆఫ్ టైం, రైట్. హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఏం అర్థమైందా? ఇదంతా బేసిక్స్ చెప్తున్నాం. బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉండాలి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే, లేదంటే చేయలేం. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద కాలేజెస్, ఇస్ ఇట్ క్లియర్? గుడ్. Yes. So if it is clear, let me know the answer. Say, let us say speed ఇచ్చాడు అనుకోండి. Speed is equals to 54 kmph and time is equals to 180 minutes. అదర్వైజ్ బెటర్, కొంచెం కాంప్లికేషన్ ఉంటుంది కాబట్టి ఇది 90 తీసుకున్నాం. సింప్లిఫికేషన్ సింపుల్గా అయిపోతుంది. 90 kmph అనుకుందాం. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 180 మినిట్స్. 180 కన్నా let us take a 210 better, avoiding confusion. 210 minutes. Now distance is equals to dash kilometers. More examples. Distance is equals to dash kilometers. Then answer చెప్పండి. And let us say speed is equals to 25. Otherwise we'll take a 20. Speed is equals to 20 meter per second and time is equals to 90 seconds. Then distance in kilometers.
distance in kilometers. Then answer రాలేదు. What is the answer for this? First one. MLAF degree college. Puduguralla. More examples అన్నారు మంచిగా. Where is the answer? 315 ఏంటది కిలోమీటర్సా లేదంటే వాట్ ఇస్ ద థింగ్? మీటర్సా మైల్సా? 315 kilometers తిరుపతి. గుడ్. సో బెటర్ 90 kmph అంటే గంటకి 90 kilometers ట్రావెల్ చేస్తుంది. 210 minutes అంటే ఎన్ని అవర్స్ అమ్మా? 60 + 60 అంటే 180, సారీ 120 + 60 అంటే 180 + 30 అంతే కదా. 90 kmph అంటే గంటకి 90 kilometers ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ అవర్లో 90 kilometers, 90 kilometers, 90 kilometers, 9 3 27 ప్లస్ 30 minutes లో 45, 27 + 45 315 kilometers. And what about this? 20 meter per second. Distance అంటే డైరెక్ట్ గా చేయొచ్చు కదా. మీటర్స్ ఇంటూ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం అంటే 20 × 90. 2 9s are 18. 1800. ఇవేంటివి? మీటర్స్ అమ్మ. మనకి కిలోమీటర్స్ కావాలి కాబట్టి 1.8 kilometers. ఎందుకంటే కిలోమీటర్స్ కావాలంటే ఏం చేయాలి? 1000 తోటి డివైడ్ చేయాలి. 2 zeros 2 zeros. మనకి కింద 10 ఉంది కాబట్టి ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పడుతుంది. దెన్ ఇట్ బికమ్స్ 1.8 kilometers. సత్య డిగ్రీ కాలేజ్. వెరీ గుడ్. Yes, hope it is clear. రైట్. ఇది బేసిక్స్ అమ్మ. బేసిక్స్ తర్వాత ఏంటంటే మనకు ఫస్ట్ వచ్చేది రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ అనేసరికి ఏమవుతుందంటే మనకి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అని ఉంది. అంటే లిటరల్ గా వాడు స్పీడ్ గురించి మాట్లాడతాడు. వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద రిలేటివ్ కాన్సెప్ట్, దే ఆర్ టాకింగ్ అబౌట్ స్పీడ్. స్పీడ్ గురించే మాట్లాడతాడు. రిలేటివ్ లో డిస్టెన్స్ గురించి కానీ టైం గురించి కానీ ఎప్పుడు మాట్లాడ్డాము. ఎందుకంటే అది ఓన్లీ స్పీడ్ కి అప్లికేబుల్. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ వచ్చి స్పీడ్ కి అప్లికేబుల్. టైం కి కానీ డిస్టెన్స్ కానీ అప్లికేబుల్ ఉండదు. రైట్. రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 vehicles ఉన్నాయి. లెట్ us say this one is P and this one is Q and this is moving with 60 kmph and this is moving with 40 kmph. రిలేటివ్ స్పీడ్ అనేసరికి ఏమవుతుందంటే మనకి డిస్టెన్స్ అనేది సీన్ లోకి వస్తుంది. డైరెక్షన్ అనేది సీన్ లోకి వస్తుంది. అంటే ఈ 2 vehicles ఇలాగే ట్రావెల్ చేస్తాయి, సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాయా లేదంటే ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఒక వెహికల్ ఇలా ట్రావెల్ చేస్తుంది అండ్ రెండో వెహికల్ ఇలా ట్రావెల్ చేస్తుందా అంటే డైరెక్షన్స్ అనేది కాన్సెప్ట్ సీన్ లోకి వస్తుంది. అంటే వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద రిలేటివ్ స్పీడ్ ఏం చేయాలి? వెదర్ ద 2 vehicles ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆర్ ఇట్ మే మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ 2 డైరెక్షన్ గురించి మాట్లాడుతాం. లెట్ us say ఆ 2 vehicles కూడా మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అనుకుందాం. 2 vehicles ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అని అనుకుందాం. అంటే ఇది 1 hour కి ఇది స్పీడ్ ఎంత? 60 kmph. అంటే ఇక్కడ స్టార్ట్ అయినాయమ్మ 2 కూడా. 1 hour కి ఇది ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60 kilometers ట్రావెల్ చేస్తుంది. హియర్ టు హియర్ ఇట్ ఈస్ 60 kilometers. అంతే కదా. స్పీడ్ అంటే మీనింగ్ ఏంటి? గంటకి ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది. ఆల్రెడీ స్పీడ్ ఇచ్చాడు 60 kmph అని. అంటే మీనింగ్ ఏంటి? గంటకి అది 60 kilometers ట్రావెల్ చేస్తుంది. 2 కూడా 8 o'clock స్టార్ట్ అయినాయి అనుకోండి. 8 AM కి స్టార్ట్ అయింది. అంటే 9 o'clock కి ఎగ్జాక్ట్ గా ఇది ఇక్కడ ఉంటుందమ్మ. గంటకి 9 AM కి ఇక్కడ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? సమ్వేర్ ఎక్కడెక్కడో ఉంటుంది. ఎందుకంటే ఇది గంటకి 40 kilometers ట్రావెల్ చేస్తుంది. సమ్వేర్ ఇక్కడెక్కడో ఉంటుంది. అంటే ఈ రెండిట్ల మధ్యన డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది అంటే ఆ రెండిట్ల 2 vehicles మధ్యన గ్యాప్ ఎంత ఉంటుంది అంటే 20 kilometers ఉంటుంది. రెండిట్ల మధ్యన గ్యాప్ ఎంత ఉంటుంది? 2 vehicles మధ్యన గ్యాప్ ఎంత ఉంటుంది? 20 kilometers ఉంటుంది. అంటే ఇది సింపుల్ గా మనం ఏం చెప్తాం? వెన్ వీఆర్ గోయింగ్ విత్ ద రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్
రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాయి. రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంటే డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ తీసుకుంటాం. రెండు స్పీడ్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? వన్ ఈజ్ 40 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ ద అదర్ వన్ ఈజ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్. అవునా? సో డిఫరెన్స్ ఏమవుతుంది? 20 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది డిఫరెన్స్. అంటే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకుంటాం? 20 కిలోమీటర్స్ పర్ అవర్. టైం ఎంత కన్సిడర్ చేసాం? 1 అవర్ కి కన్సిడర్ చేసాం. డిస్టెన్స్ ఎంత వస్తుంది? స్పీడ్ ఇంటూ టైం 20 ఇంటూ 1 is equals to 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్స్. చూడండి, ఈ రెండింటి మధ్య దూరం ఎంత ఉంది అంటే 20 కిలోమీటర్స్ ఉంది. సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద రిలేటివ్ స్పీడ్, వెన్ ద వెహికల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, సో సేమ్ డైరెక్షన్ అంటే ఏం తీసుకుంటాం? ఇది తీసుకుంటాము, వెరీ ఇంపార్టెంట్. When the vehicles are moving in the same direction, relative speeds is equals to difference of the speeds. మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా, ట్రై టు లిజన్. ఇక్కడ మనకి రిలేటివ్ స్పీడ్, అక్కడ మనకి మీనింగ్ లోనే ఉంది. రిలేటివ్ స్పీడ్ అంటే ఓన్లీ స్పీడ్ గురించే మాట్లాడతాం. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్టెన్స్ కానీ టైం కానీ చూడము. ఎందుకంటే చూడండి, ఇక్కడ రెండు వెహికల్స్ ఇక్కడే ఉన్నాయి. పాయింట్ ఇక్కడ లెటర్ సే దిస్ వన్ ఈజ్ వై అనుకుంది. వై పాయింట్ దగ్గర ఉన్నాయి పి క్యూ. దీని స్పీడ్ ఏంటంటే 60 kmph తో పోతుంది. క్యూ వచ్చి 40 km/h పడుతుంది. ఆ రెండు 8 o'clock స్టార్ట్ అయినాయి. గంట తర్వాత ఎక్కడ ఉంటాయంటే ఇది ఏం చేస్తుంది? 60 kilometers ట్రావెల్ చేసి ఇక్కడ ఉంటుంది అమ్మ. సెకండ్ వెహికల్ క్యూ ఎక్కడ ఉంటుంది? 40 kilometers ట్రావెల్ చేసి ఇక్కడ ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40. కాబట్టి 60 - 40 అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 20 kilometers. అంటే ఆ రెండు వెహికల్ మధ్యన దూరం ఎంత ఉంటుంది అంటే 20 kilometers ఉంటుంది. అవునా? సో దీన్ని డైరెక్ట్ గా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ రెండు సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంటే మాత్రమే, రెండు కూడా సేమ్ ఒక దారిలోనే వెళ్తున్నాయి. అప్పుడు ఏమవుతుందంటే డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్ 60కి 40కి డిఫరెన్స్ తీసుకుంటే ఎంత? 20. అప్పుడు మన రిలేటివ్ స్పీడ్ వచ్చి 20 kmph అనేది తీసుకుంటాం. ఈ 60 తీసుకోం, 40 తీసుకోం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. అంటే 20 kmph. టైం ఎంతసేపు ట్రావెల్ చేసినాయి? రెండు కూడా 1 అవరే ట్రావెల్ చేసినాయి కదా. గంట తర్వాతే కదా 8 o'clock స్టార్ట్ అయింది. 9 o'clock మనం మెజర్ చేసాం, రైటా? రెండు కూడా 1 అవర్ ట్రావెల్ చేస్తే ఆ రెండింటి మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, వేర్ స్పీడ్ వి హ్యావ్ 20 km/h అండ్ టైం వచ్చి 1 hour. వార్ అవర్ క్యాన్సిల్ అవుతుంది. 20 into 1 you will get 20. That is equals to distance. రెండిట్ల మధ్య దూరం ఎంత ఉంది? 20 kilometers ఉంది. ఎప్పుడు? when the two vehicles are moving in the same direction. సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ కన్సిడర్ చేస్తాం. when the vehicles are moving in the same direction, you should consider the difference of the speeds. Right? Hope it is clear. Yes. Yes. For example, వాడేమంటాడంటే ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్, ఇలా 2 vehicles ఉన్నాయి. లెట్ us say P వచ్చి 120 kmph తో ట్రావెల్ చేస్తుంది అండ్ Q వచ్చి సే 100 kmph తో ట్రావెల్ చేస్తుంది. బోత్ ద వెహికల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాయి. ఆఫ్టర్ 1.5 hour, 1.5 hour తర్వాత వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 vehicles అంటాడు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 vehicles అంటే మీనింగ్ ఏంటి? ఇది గంటకి 120 kilometers ట్రావెల్ చేస్తుంది. అంటే రెండు కూడా ఇక్కడ ఉన్నాయి అనుకుందాం. అజంప్షన్, గో విత్ అన్ అజంప్షన్, రెండు కూడా ఇక్కడ ఉన్నాయి అనుకుందాం. ఇది గంటకి ఎన్ని ట్రావెల్ చేయాలి? ద స్పీడ్ ఈజ్ 120 అంటే గంటకి 120 kilometers. హాఫ్ అన్ అవర్లో ఎంత ట్రావెల్ చేస్తుంది? దీంట్లో సగం 120లో సగం ఎంత? 60 అంటే 60 అంటే గంటన్నరకి 180 kilometers ట్రావెల్ చేస్తుంది. ఈ వెహికల్ ఏమవుతుంది? గంటకి 100 kilometers ట్రావెల్ చేస్తుంది. హాఫ్ అన్ అవర్లో 50 అంటే 150 kilometers ట్రావెల్ చేస్తుంది. అంటే హియర్ టు హియర్ ఇట్ ఈస్ 180. ఇక్కడ ఉంది మనకి ఈ వెహికల్ పి అనుకుంది. ఇదంతా 150, ఇక్కడ ఉంది 150.
దిస్ బికమ్స్ 180. డిఫరెన్స్ ఎంత అంటే 30 kilometers is the distance between the two vehicles. మన ఫార్ములా యూస్ చేస్తే ఏం చేస్తాం? రిలేటివ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు 180 మైనస్ రిలేటివ్ స్పీడ్ 120 కదా, 120 100. సో రిలేటివ్ స్పీడ్ అంటే మనం ఏం తీసుకుంటాం? వీ కెన్ కన్సిడర్ ఫస్ట్ స్పీడ్ ఎంత 120, సెకండ్ స్పీడ్ ఎంత 100. రిలేటివ్ స్పీడ్ ఏమొస్తుంది? రిలేటివ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు 20 kmph. అండ్ టైం ఎంత? టైం 1.5 hour అన్నాడు కదా, 1.5 hour, ఆర్ వీ కెన్ గో విత్ 3/2 hours అని రాయొచ్చు. సో డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ ఇట్ యాజ్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత మనకి 20 km/h ఇంటూ టైం ఎంత 3/2 hours. అవర్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 20 ఇందులో 10 times పోతుంది. 10 into 3 ఎంతమ్మా? 30 kilometers. That is the distance between the two vehicles. అంటే ఫార్ములా యూజ్ చేస్తే యూ నీడ్ ఆల్ దిస్ క్యాలిక్యులేషన్. ఫార్ములా యూజ్ చేస్తే ఈ క్యాలిక్యులేషన్స్ అంతా వేయాలి. గాట్ ఇట్? అదే మనం కాన్సెప్ట్ యూజ్ చేసాం అనుకో, జస్ట్ ఇమాజిన్ ఇది గంటకి 120తో పోతుంది. 1.5 hours ఎంత ట్రావెల్ చేయాలి? 120 + 60, 180 kilometers ట్రావెల్ చేస్తుంది ఫస్ట్ వెహికల్. సెకండ్ వెహికల్ సేమ్ డైరెక్షన్ కాబట్టి అది వెళ్ళిన రూట్లోనే ఇది వెళ్తుంది. అది గంటకి 100 kilometers, హాఫ్ అన్ అవర్లో 50, అంటే గంటన్నరలో 150 ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ వెహికల్ 180 ఉంది, ఇది 150 ఉంది. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 30 kilometers ఉంది. డిఫరెన్స్ ఎంత ఉంది? 30 kilometers. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ వెహికల్స్ ఈస్ 30 kilometers if they are moving with 120 and 100 speed after 1.5 hours. Hope it is clear. Am I clear? Yes. MLAS degree college పిడుగురాళ్ళ, రైట్? మళ్ళీ సార్ చెప్తుంది చూడండి, రిలేటివ్ స్పీడ్. MLAS degree college, try to understand. Let us say there is a two vehicles P, Q. ఇది P ఉంది, ఇది Q ఉందండి. ఇది వచ్చి 60 kmph తో ట్రావెల్ చేస్తుంది. ఇది వచ్చి 50 kmph తో ట్రావెల్ చేస్తుంది. ఈ రెండు కూడా ఎట్ ఏ టైం స్టార్ట్ అని, లెట్ us say 8 o'clock, 8 AM, పొద్దున్న 8 o'clock స్టార్ట్ అని. ఇది ఈ డైరెక్షన్ లోనే ట్రావెల్ చేస్తుంది, అండ్ ఇది కూడా ఈ డైరెక్షన్ లోనే ట్రావెల్ చేస్తుంది. అంటే 1 hour తర్వాత P వెహికల్ ఎంత దూరంలో ఉంటుందంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి 60 kilometers ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే ఇది గంటకి 60 kilometers ట్రావెల్ చేస్తుంది కదా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇట్ ఈస్ 60 kilometers ఫ్రమ్ హియర్ టు హియర్. లెట్ us say P. అదే Q ఎంత ట్రావెల్ చేస్తుంది అంటే ఇది 40 kilometers ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే 50 kilometers ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే ద స్పీడ్ 50 kilometers ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 50 kilometers. మనకేం అడుగుతాడు? ద డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ద టూ వెహికల్స్. ఈ రెండిట్ల మధ్యన దూరం ఎంత ఉంది అని అడుగుతాడు. ఆ రెండిట్ల మధ్యన దూరం ఎంత ఉంటుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 50 అండ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 60. అంటే డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఈ 60లోంచి 15 సబ్ట్రాక్ట్ చేసాం అనుకో 10 kilometers ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 60 అండ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 50. ఈ డిస్టెన్స్ కావాలంటే ఏం చేస్తాం? ఈ 60లోంచి 15 మైనస్ చేస్తే ఈ డిస్టెన్స్ వస్తుంది. ఎంత? 10 kilometers. అంటే ఆ రెండిట్ల మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 10 kilometers ఉంది. దీన్ని మనం ఫార్ములా యూస్ ఎలా చేస్తామంటే రిలేటివ్ స్పీడ్ అంటాము. రెండు వెహికల్స్ సేమ్ డైరెక్షన్ లో వెళ్తుంటే డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ తీసుకుంటాం. ఫస్ట్ స్పీడ్ ఎంత? 60, సెకండ్ స్పీడ్ ఎంత? 50. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం. ఎంత? 10 kmph. అవునా? సో ఇప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ వచ్చి 10 kmph. మనం టైం ఎంత తీసుకున్నాం? 8 o'clock స్టార్ట్ అయింది. హియర్ ఇట్ స్టార్ట్స్ అట్ 8 o'clock అండ్ 9 o'clock వరకు మెజర్ చేసాం. అంటే 8 to 9 టైం ఎంత? 1 hour కదా. టైం వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 hour. అప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంటుంది? మనకి రిలేషన్ ఏంటి డిస్టెన్స్ కి? స్పీడ్ ఇంటూ టైం. అవునా? స్పీడ్ ఎంత కనుక్కున్నాం మనం? 10 ఇంటూ టైం ఎంత? 1. దట్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ 10 into 1 10 kilometers. 10 into 1 10 kilometers. అంటే వెహికల్ పీకి క్యూకి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 10 kilometers ఉంటుంది. రైట్?
ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే వెన్ ద వెహికల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, రెండు కూడా ఒకటే డైరెక్షన్ లో పోతున్నాయి అంటే స్పీడ్ ఏం తీసుకుంటే రిలేటివ్ స్పీడ్ డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ తీసుకుంటాం. స్పీడ్ ఏం తీసుకుంటాం? డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్. వెరీ గుడ్. ఇప్పుడు మనకి సేమ్ డైరెక్షన్ లో అయిపోయింది. ఆపోజిట్ డైరెక్షన్ కేస్ ఏంటి? రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే మళ్ళీ మనకి 2 కేసెస్ వస్తాయమ్మా. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ ఎక్కడుంది, ఇంకో వెహికల్ ఎక్కడుంది, రైటా? ఈ వెహికల్ ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది, ఈ వెహికల్ ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. దిస్ ఈస్ ద కేస్, విల్ కాల్ ఇట్ as ఆపోజిట్ డైరెక్షన్. ఈ రెండు కూడా ఆపోజిట్, ఎందుకంటే ఇది ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది, ఇది ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. సో ఇది ఒక కేసు ఆపోజిట్ డైరెక్షన్. లేదు అంటే రెండు కూడా ఒక పాయింట్ దగ్గర ఉన్నాయి, ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నాయి రెండు కూడా. ఈ వెహికల్ ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది, ఈ వెహికల్ ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. దిస్ ఈస్ ద సెకండ్ కేస్ వి కన్సిడర్ ఆపోజిట్ డైరెక్షన్, అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్ వి కన్సిడర్ ఆపోజిట్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ అంటే ఇబ్బంది ఏం లేదు, రెండు ఒకటే దారిలో వెళ్ళాలి కాబట్టి వి డోంట్ హ్యావ్ అ కేసెస్. బట్ వెన్ వి కన్సిడర్ ఆపోజిట్ డైరెక్షన్ విల్ గెట్ 2 కేసెస్. అదేంటి? ఫస్ట్ ఏంటంటే రెండు వేరు స్టేషన్ దగ్గర ఉన్నాయి, రైటా? రెండు ఒకదాని కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి, ఇలా వస్తాయి. ఇంకోటి ఏంటి? రెండు ఒక స్టేషన్ దగ్గర ఉన్నాయి, ఒకటి ఈ డైరెక్షన్ లో పోతుంది, ఇంకోటి ఈ డైరెక్షన్ లో పోతుంది. సో దిస్ ఇస్ ద 2 కేసెస్ ఆఫ్ ఆపోజిట్ డైరెక్షన్, రైటా? ఇప్పుడు చూడండి అమ్మా. Let us say the same example. What we consider is the speed of this vehicle is say 60 kmph and the speed of this vehicle is 40 kmph. అవునా? రెండు ఎగ్జాక్ట్ గా ఇక్కడ 8 o'clock స్టార్ట్ అయింది. 8 o'clock కి స్టార్ట్ అయింది. 8 o'clock స్టార్ట్ అయ్యి మనం 9 వరకు మెజర్ చేస్తాం. అంటే గంట ట్రావెల్ చేస్తే ఏం జరుగుతుంది అనేది చూద్దాం, రైటా? లెట్ us say 1 hour కి ఇది ఎక్కడ ఉంటది అంటే ఈ ఫస్ట్ వెహికల్. Let us will give the names also. Name here it is P vehicle and this one is Q vehicle. ఇది గంటకి 60 kilometers ట్రావెల్ చేసి somewhere it is at 9 o'clock sharp, 9 AM కి ఉంటుంది. ఇది గంటకి 40 kilometers ట్రావెల్ చేసి somewhere it is at 9 o'clock. This is the Q vehicle and this is the P vehicle. అంతే కదా? రెండు ఎట్ ఏ టైం స్టార్ట్ అని. ఇది గంట ట్రావెల్ చేస్తుంది, 60 kilometers ట్రావెల్ చేస్తుంది. ఇది గంట ట్రావెల్ చేస్తుంది, 40 kilometers ట్రావెల్ చేస్తుంది. నౌ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 వెహికల్స్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కావాలండి. ఎంత? ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 40 kilometers and here to here it is 60 kilometers. The total distance, the distance between the 2 vehicles is 100 kilometers. The distance between the 2 vehicles is 100 kilometers. అవునా? సో దీనికి ఫార్ములా ఎలా వేస్తామంటే రిలేటివ్ స్పీడ్. అది సేమ్ డైరెక్షన్ వెళ్తుందా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుందా అనేది తెలియాలి. సేమ్ డైరెక్షన్ అనుకో డిఫరెన్స్ ఆఫ్ ది స్పీడ్స్ తీసుకుంటాం. ఆపోజిట్ అనుకోండి సమ్ తీసుకోవాలి. ఒక వెహికల్ ఎంత? 60 kmph అండ్ ద అదర్ వెహికల్ ఈజ్ మూవింగ్ విత్ 40 kmph. యాడ్ చేసామనుకో మనకి రిలేటివ్ స్పీడ్ ఏమొస్తుందమ్మా? 100 kmph, రైటా? అండ్ టైం ఎంత కన్సిడర్ చేసాం? 1 hour కన్సిడర్ చేసాం. డిస్టెన్స్ ఎంత ఉంటుంది? స్పీడ్ ఇంటూ టైం, 100 kmph ఇంటూ 1 hour. ఇది క్యాన్సిల్ అవుతుంది. 100 into 1 అంటే ఎంత? 100 and we are left with kilometers. అంటే when the vehicles are moving in opposite direction, we feel that we consider relative speed equals to sum of the speeds. ఏం చేసుకుంటాం? relative speed is equals to sum of the speeds. Right? Hope it is clear. Relative speed అని తీసుకుంటాం, సమ్ ఆఫ్ ద స్పీడ్స్ తీసుకుంటాం. ఇది సెకండ్ కేస్. ఫస్ట్ కేస్ ఏముంది మనకి? వి హావ్ అ ఫస్ట్ కేస్. వాట్ ఇస్ ద ఫస్ట్ కేస్? యాక్చువల్లీ ఇక్కడో వెహికల్ ఉంది అండ్ హియర్ ఇస్ అనదర్ వెహికల్. హియర్ లెట్ us say పాయింట్ A and this becomes a point B. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుందాం. And this is moving with same 60 kmph and this is moving with say ఇది 40 కదా, 40 kmph. అంటే ఇది ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది, ఇది ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. చూడండి అమ్మా, రైట్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ రెండు ఒకటే దారిలో వస్తున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి కాబట్టి ఎక్కడో దిక్కున కలుస్తాయి.
డెఫినెట్గా ఎక్కడో దగ్గర కలవాలి. ఎందుకంటే ఇది 8:00 కి స్టార్ట్ అయింది, ఇది కూడా సేమ్ టైం 8:00 కి స్టార్ట్ అయింది, రైట్? సో ఇలా వస్తూ ఉంటే మధ్యలో ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మీట్ అవ్వాలి, ఎక్కడో దగ్గర మీట్ అవ్వాలి. లెట్ అస్ సే పాయింట్ సి ఇక్కడ కలిసినాయి అనుకుందాం, ఇక్కడ కలిసినాయి అనుకుందాం, రైటా? ఎప్పుడు ఎగ్జాక్ట్గా 9:00, ఎగ్జాక్ట్గా 9:00 కలిసినాయి. అంటే మీనింగ్ ఏంటి? ఈ వెహికల్ ఉంది కదా, దిస్ వన్ ఇస్ లెట్ అస్ సే పి, ఇది క్యూ అనుకుంటే పి వెహికల్ ఎంత టైం ట్రావెల్ చేస్తుంది? 1 అవర్ ట్రావెల్ చేస్తుంది. క్యూ వెహికల్ కూడా 1 అవరే ట్రావెల్ చేస్తుంది. ట్రై టు అండర్స్టాండ్, రైటా? ఇది 1 అవర్ ట్రావెల్ చేసింది అంటే మీనింగ్ ఏంటి? 60 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఏ నుంచి సి వరకు ఇట్ ఈస్ 60 కిలోమీటర్స్, రైటా? అదే క్యూ అడిగాడు అనుకో, బి నుంచి సి వరకు ఇది ఎంత ట్రావెల్ చేస్తుంది? 1 అవర్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. సి ఏ నుంచి సి వరకు 60 కిలోమీటర్స్ ఉంది, అండ్ మనకి బి నుంచి సి వరకు ఎంత ఉంది? 40 కిలోమీటర్స్ ఉంది. అంటే ఇది టోటల్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాయి? ద డిస్టెన్స్ కవర్డ్ బై ద టూ వెహికల్స్ ఎంత అంటే, మనకి వెహికల్ పి వచ్చి 60 కిలోమీటర్ కవర్ చేసింది, అండ్ వెహికల్ క్యూ వచ్చి 40 కిలోమీటర్స్ కవర్ చేసింది. ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద టూ వెహికల్స్ ఈస్ 100 kilometers. That is the distance between the 2 points A and B. A కి B కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 100 kilometers ఉందమ్మా. The distance between A and B is 100 kilometers. Right? So దీన్ని మనం ఎలా చేస్తామంటే, vehicles are moving in opposite direction. Vehicles are moving in opposite direction. Opposite direction అన్నప్పుడు ఏం చేస్తామంటే, you have to find the sum of the speeds. సమ్ ఆఫ్ ద స్పీడ్స్ అంటే దీని స్పీడ్ వచ్చి 40 kmph అండ్ దీని స్పీడ్ వచ్చి 60 kmph. ద టోటల్ స్పీడ్, రిలేటివ్ స్పీడ్ అని తీసుకుంటాం 100 kmph అని తీసుకుంటాం. 1 అవర్ ట్రావెల్ చేస్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారని అడుగుతాడు. సో ద టోటల్ ఇన్ 1 అవర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్, 100 into 1 which is equals to 100 kilometers, which is equals to 100 kilometers. Yes, is it clear? Yes. 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 Good. చూడండి ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, నాకు దీని ఆన్సర్ చెప్పాలి. రైట్, ఒక వెహికల్ ఉందమ్మా. లెట్ us say a vehicle P is there which is moving with 90 kmph. Right. Another vehicle Q is there which is moving with say 60 kmph. 60 kmph. Right? And this is moving in this direction and this is moving in this direction. That means simply opposite directions. Simply opposite direction. Rendu kuda, let us say the two vehicles starts at 8 AM. Rendu kuda 8 AM ki start ayindi. Right? వాడేమంటాడంటే when the two vehicles meet each other, ఖచ్చితంగా ఎక్కడో దిక్కున కలవాలి. Let us say ఇక్కడ ఎక్కడో కలిసినాయి అనుకుందాం. When the two vehicles meet each other, రెండు ఒకదానికొకటి కలిసినప్పుడు ఏం జరిగిందంటే, ఒక వెహికల్ పి అనుకుందాం. పి ఉంది కదా, పి ఏం చేస్తుందంటే క్యూ కన్నా 45 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుందంట. పి క్యూ కన్నా 45 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడు? రెండు కూడా కలిసినప్పుడు వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే, పి ట్రావెల్స్ 45 kilometers more than Q. P travels 45 kilometers more than Q. Aithe the distance between the two stations, let us say this is station A and this is the station B anukundi. AB distance ent untadi? The distance between A and B 150 kilometers. Wrong. Try to understand. రెండు కలిసినప్పుడు ఏం జరిగిందంటే, ఒక వెహికల్ రెండో వెహికల్ కన్నా 45 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. ఏ వెహికల్ ట్రావెల్ చేస్తుంది? ఆబ్వియస్ గా పిఏ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. పిఏ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది ఎందుకంటే దాని స్పీడ్ ఎక్కువ కాబట్టి. ఎస్ ఎనీబడి? $195 kilometers. Vishashree, how you get 195? So add చేస్తే ఎంత వస్తుంది? 150 plus 45 చేశారమ్మా. 90 plus 60 plus 45 you will get 195.
90 plus 6 and 150, 145 wrong. 30 kilometers, 165. రైట్. ఇక్కడ చూడాల్సింది ఏంటంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, ఆ రెండు కూడా 1 అవర్ తర్వాత కలిసే అనుకుందాం. రెండు కూడా 1 అవర్ తర్వాత కలిసే అనుకుందాం. 2 వెహికల్స్ రెండు కూడా లెట్ us సే ఇది 8 o'clock స్టార్ట్ అయింది కదా, 9 o'clock కలిసి అనుకుందాం అజంప్షన్. అప్పుడు గంటకి ఈ వెహికల్ ఎంత ట్రావెల్ చేస్తుంది? 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, అవునా? అండ్ ఈ వెహికల్ ఎంత ట్రావెల్ చేస్తుంది? 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. రెండు కలిసిసుకున్నాయి కదా, అప్పుడు డిస్టెన్స్ ఎంత? 150 కిలోమీటర్స్. ఎప్పుడు? 1 అవర్ ట్రావెల్ చేసి కలిస్తే. ఇప్పుడు చూడండి, 1 అవర్ ట్రావెల్ చేస్తే ఇది 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, ఇది 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే ఈ వెహికల్ కన్నా ఈ వెహికల్ ఎంత ఎక్కువ ట్రావెల్ చేస్తుంది? 30 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది, అంతే కదా? ఒక గంట తర్వాత కలిస్తే ఏమైంది? క్యూ కన్నా పి 30 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. వై? ఇట్ ట్రావెల్ 60 kilometers and this travels 90 kilometers in 1 hour. Why? Because the speeds is given as 60 and 90 respectively. అవునా? స్పీడ్స్ 90, 60 ఇచ్చాడు కాబట్టి ఇది గంటకి 90 చేస్తుంది, ఇది 60 చేస్తుంది. అంటే క్యూ పీ కన్నా ఎంత ఎక్కువ ట్రావెల్ చేస్తుంది? అదే పీ క్యూ కన్నా ఎంత ఎక్కువ ట్రావెల్ చేస్తుంది అంటే 30 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుందమ్మా. ఎంతసేపు ట్రావెల్ చేస్తే 30 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది? గంట. కానీ మనకేమి ఇచ్చాడు? ద డిఫరెన్స్ ఈజ్ 45 కిలోమీటర్స్ అని ఇచ్చాడమ్మా. డిఫరెన్స్ అనేది 45 కిలోమీటర్స్ ఇచ్చాడు. అంటే ఇది 1 అవర్ ట్రావెల్ చేస్తుంటే పి 30 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. మనకేం కావాలి? 45 కావాలి కాబట్టి ఇంకో 15 కిలోమీటర్లు ఎక్కువ ట్రావెల్ చేయాలి. ఇంకో 15 కిలోమీటర్లు ఎక్కువ ట్రావెల్ చేయాలంటే ఇంకా ఎంత టైం ట్రావెల్ చేయాలి? హాఫ్ అన్ అవర్ ఎక్కువ ట్రావెల్ చేయాలి. ఎందుకంటే వెన్ ద వెహికల్స్ ఆర్ మూవింగ్ విత్ ఫర్ 1 అవర్ వి హ్యావ్ అ డిఫరెన్స్ ఆఫ్ 30 కిలోమీటర్స్. గంట ట్రావెల్ చేస్తుంటే 30 వస్తుంది. 45 కిలోమీటర్స్ డిఫరెన్స్ రావాలి అంటే ఎంతసేపు ట్రావెల్ చేయాలి? 1.5 అవర్ ట్రావెల్ చేయాలమ్మ. గంటన్నర ట్రావెల్ చేయాలి. ఓకే, అంటే గంటన్నర ట్రావెల్ చేసింది అంటే పి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? ఇఫ్ పి ట్రావెల్స్ ఫర్ 1.5 అవర్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది పి గంటన్నరకి? గంటన్నరలో ఎంత ట్రావెల్ చేస్తామా? నోబడీ ఈస్ గివింగ్ ఆన్సర్స్. 1.5 అవర్ లో పి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది? 135 కిలోమీటర్స్. గుడ్. ఏమైంది మిగతా వాళ్ళకి? ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈ రెండు కూడా 1 అవర్ ట్రావెల్ చేస్తుంటే ఏమొస్తుంది మనకి? 1 అవర్ ట్రావెల్ చేస్తుంటే 30 కిలోమీటర్స్ డిఫరెన్స్ వస్తుంది. మనకి ఎంత కావాలి? 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి ఎంత టైం ట్రావెల్ చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ 45 by 30 which is equals to 3/2, 1.5 hour. 1.5 hour గంటన్నర ట్రావెల్ చేయాలి. గంటన్నరలో ఇది ఎంత ట్రావెల్ చేస్తుంది? 1 అవర్ లో 90 కిలోమీటర్స్, హాఫ్ అన్ అవర్ లో 45 కిలోమీటర్స్, అవునా? 90 plus 45 అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 135. ఇది గంటన్నరకి ఎంత ట్రావెల్ చేస్తుంది? ఫస్ట్ అవర్ 60, సెకండ్ హాఫ్ అన్ అవర్ 30. టోటల్ ఇట్ ట్రావెల్స్ 90 కిలోమీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బి నుంచి లెటర్స్ సి వరకు 90 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఏ నుంచి సి వరకు 135 కిలోమీటర్స్ ఉంది. టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందమ్మా? 225 కిలోమీటర్స్. దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. 225 kilometers, that is the distance between A and B. And who these girls? Divya Degree College. Once more. రైట్, మళ్ళీ చెప్తాను చూడండి. ఇది కాన్సెప్ట్. మనం దీన్ని ఫార్ములా యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. ఆ ఫార్ములా దీన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఏంటి? హియర్ దెర్ ఇస్ అ వెహికల్ పి విచ్ ఇస్ మూవింగ్ విత్ 90 kmph. And here there is another vehicle Q which is moving with 60 kmph. kmph అంటే గంటకి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది Q, అండ్ P వచ్చి గంటకి 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. లెట్ us say ఇది పాయింట్ A దగ్గర ఉంది అండ్ ఇది పాయింట్ B దగ్గర ఉంది, అవునా? ఎస్. వాడు క్వశ్చన్ ఏమన్నాడంటే ఈ రెండు
8 o'clock స్టార్ట్ అయినాయి అనుకుందాం. ఈ రెండు 8 o'clock ఇన్ ద మార్నింగ్ 8 AM స్టార్ట్ అయింది. రైటా? రెండు 8 AM స్టార్ట్ అయినాయి అండ్ దిస్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ దిస్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. నథింగ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. నథింగ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. రెండు ఎట్ ఏ టైం స్టార్ట్ అయినాయి కాబట్టి అవి మధ్యలో ఎక్కడో కలవాలి ఖచ్చితంగా. ఒకటే రోడ్ లో ఆపోజిట్ సైడ్ లో వస్తున్నామంటే ఎక్కడో దగ్గర కలుస్తాం. రైటా? లెట్ us say the two vehicles meet at a point C. పాయింట్ సి దగ్గర కలిసినాయి అనుకుందాము. కలిసినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఒక వెహికల్ అంటే పి వచ్చి క్యూ కన్నా 45 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేసిందంట. పి వచ్చి క్యూ కన్నా 45 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. ఆబ్వియస్ గా పిఏ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. వై? బికాస్ ద స్పీడ్ ఆఫ్ పి ఈజ్ మోర్ దాన్ క్యూ. క్యూ కన్నా పి స్పీడ్ ఎక్కువ కాబట్టి అదే ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. గాట్ ఇట్? ఇప్పుడు వాడేమన్నాడు, ఈ రెండు పి అండ్ క్యూ మీట్ అయినప్పుడు పి వచ్చి క్యూ కన్నా 45 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేసింది అన్నాడు. అప్పుడు మన అజంప్షన్ ఏం తీసుకుంటామంటే రెండు కూడా 1 అవర్ తర్వాత కలిసినాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది, పి వచ్చి 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, క్యూ వచ్చి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 30 కిలోమీటర్స్ ఉన్నాము. కానీ మన క్వశ్చన్ ప్రకారం డిఫరెన్స్ ఎంత ఉంది? 45. అంటే 1 అవర్ ట్రావెల్ చేస్తుంటే 30 కిలోమీటర్స్ డిఫరెన్స్ వస్తుంది. మనకి డిఫరెన్స్ ఎంత కావాలి చూడండి. 1 అవర్ ట్రావెల్ చేస్తుంటే 30 కిలోమీటర్స్ డిఫరెన్స్ వస్తుంది. మనకి ఎంత కావాలి? 45 కిలోమీటర్స్ డిఫరెన్స్ కావాలి. అది ఎంత టైం ట్రావెల్ చేయాలని వేసుకుంటాం. క్రాస్ మల్టిప్లికేషన్ 45 into 1 upon 30. అవునా? 30లో 15 2 టైమ్స్ పోతుంది, 45లో 3 టైమ్స్ పోతుంది. అంటే 3/2 అవర్స్ ట్రావెల్ చేయాలి. 3/2 అవర్స్ అంటే ఎంత? గంటన్నర. 1.5 అవర్స్. 1 అవర్ 60 మినిట్స్, 30 మినిట్స్. 1 hour 30 మినిట్స్ ట్రావెల్ చేయాలి. అంతే కదా? అంటే మనకి కన్క్లూజన్ ఏంటంటే రెండు కూడా 1.5 అవర్ తర్వాత కలిసాయి. రెండు కూడా 1.5 అవర్ తర్వాత కలిసాయి. అంటే ఇక్కడ మనకి వెహికల్ పి వచ్చి 1.5 అవర్ ట్రావెల్ చేయాలి. వెహికల్ పి వచ్చి 1.5 అవర్ ట్రావెల్ చేయాలి. ఇది 1.5 అవర్ ట్రావెల్ చేస్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? 1 అవర్లో ఇట్ కెన్ ట్రావెల్ 90 కిలోమీటర్స్, హాఫ్ అన్ అవర్లో 45 కిలోమీటర్స్. మొత్తం ఎంత ట్రావెల్ చేస్తుంది? 135 కిలోమీటర్స్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఏ నుంచి సి వరకు. అవునా? గంటన్నర ట్రావెల్ చేస్తుందంటే క్యూ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది? ఫస్ట్ అవర్లో 60, సెకండ్ హాఫ్ అన్ అవర్లో 30. టోటల్ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది? 90 కిలోమీటర్స్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? బి నుంచి సి వరకు. అంటే ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 90 అండ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 135. అప్పుడు ఏ నుంచి బికి ఎంత ఉంటుంది అంటే 135 plus 90, then you will get 225 kilometers. That is the distance between A and B. Right? Hope it is clear. 225 kilometers. Colonel 003, KVR degree, government degree college. Good. Charan, is this clear? Yes. Yes. So, done. So, రేపు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. టుమారో విల్ గో త్రూ ఆ ప్రాబ్లమ్స్. కాన్సెప్ట్ అయితే ఇది, మీరు ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్